గురువారం అక్టోబర్ 29, 1885. సమయం ఉదయం 10 గంటలకు వస్తోంది. శ్రీరామకృష్ణుల పరిస్థితిని తెలపడానికి శాంఖారిటోలాలోని డాక్టర్ సర్కార్ ఇంటికి మా వచ్చాడు. ఇద్దరు మాటల్లో పడ్డారు. డాక్టర్ బిహారీ బాధురీది ఎప్పుడు చూసినా ఒక్కటే సూదే. తన దేహం నుంచి ఆత్మ బయటకు రావటం గెథే చూశాడని అతడు చెప్తుంటాడు. అది ఎంత ఆశ్చర్యం కదా అన్నాడు. అందుకు మా, ఇలాంటి చర్చలతో ప్రయోజనం ఏమిటని శ్రీరామకృష్ణులు చెప్తుంటారు. భగవంతుడి పాదపద్మాల పట్ల భక్తిని పెంపొందించుకోవడానికే సుమా మనం ఈ భూమి మీదకు వచ్చింది అని ఆయన వచిస్తూ ఉంటారు. మామిడి పళ్ళను తినడానికి తోటకు వెళ్ళిన వ్యక్తి కథను ఆయన మాకు చెప్తుంటారు. ఆ వ్యక్తి తోటకు వెళ్ళిన తర్వాత పళ్ళు తినటానికి బదులుగా ఒక పెన్సిలు, కాగితం చేత పట్టుకొని తోటలో ఎన్ని చెట్లు, కొమ్మలెన్ని, ఆకులెన్ని అని లెక్క పెడుతూ రాసుకోసాగాడు. తోట కాపలా వాడు చూసి, నువ్వేం చేస్తున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగేసరికి ఆ వ్యక్తి, నేను మామిడి పళ్ళు తినడానికి వచ్చాను, ప్రస్తుతం చెట్ల కొమ్మలు, ఆకులు ఎన్ని ఉన్నాయో అని లెక్క పెడుతున్నాను అన్నాడు. అది వినా కాపలావాడు ఇలా అన్నాడు, నువ్వు మామిడి పళ్ళు తినడానికి వచ్చావు, పళ్ళను తినిపో, తక్కిన లెక్కలతో నీకేమిటి పని? శ్రీరామకృష్ణులు సారం గ్రహించారు అన్నాడు డాక్టర్. ఆ పైన డాక్టర్ హోమియోపతి చికిత్స గురించి చెప్పసాగాడు. ప్రతిరోజు తన ఆసుపత్రికి వచ్చే రోగుల పట్టిక చూపించాడు. మొదట్లో చాలామంది పెద్ద డాక్టర్లు తనను నిరుత్సాహపరిచిన వైనం, అటు పిదప కొందరు తనకు వ్యతిరేకంగా పత్రికా ప్రకటనలు ఇచ్చిన ఉదంతం మాకు వివరించాడు. కాసేపు అయ్యాక డాక్టర్ సర్కార్, మాలు బండి ఎక్కారు. దారిలో పలువురు రోగుల ఇళ్లకు వెళ్ళి డాక్టర్ వారికి చికిత్స చేశాడు. పాథురియా ఘాట్లో ఠాగూర్ వంశానికి చెందిన ఒకరి ఇంటికి వెళ్ళాడు. అక్కడ కాస్త ఆలస్యం అయింది. తిరిగి బండిలో ఎక్కి మాతో మాట్లాడసాగాడు డాక్టర్. ఆ ఇంటి యజమానితో శ్రీరామకృష్ణుల గురించి మాట్లాడాను. థియోసఫీ, కర్నల్ ఆల్కాట్ గురించి కూడా మాట్లాడుకున్నాం. శ్రీరామకృష్ణులకు ఈయన పట్ల కోపమట. ఎందుకో తెలుసా? తాను సర్వజ్ఞుణ్ణని ఈయన దంబాలు పలుకుతుంటాడు అన్నాడు. అందుకు మా, లేదు, శ్రీరామకృష్ణులకి ఈయన పట్ల కోపం ఎందుకు ఉండాలి? వారిద్దరూ ఒకసారి కలుసుకున్నారని విన్నాను. శ్రీరామకృష్ణులు భగవత్ ప్రసంగాలు కావిస్తుండగా ఈయన, ఈ విషయాలన్నీ నాకు తెలుసులే అన్నాడట అని చెప్పాడు. డాక్టరు, ఈయన విజ్ఞాన సమితి నిమిత్తం 32,500 రూపాయలు విరాళం ఇచ్చాడు అన్నాడు. బండి బయలుదేరింది. శ్రీరామకృష్ణుల వ్యాధి గురించి, అందుకు చేయవలసిన చికిత్సల గురించి డాక్టర్ మాట్లాడసాగాడు. డాక్టర్ మాతో, మీరు ఆయన దక్షిణేశ్వరం తీసుకువెళ్ళాలనుకుంటున్నారా అని అడిగాడు. అందుకు మా, లేదండి, దూరభారం కదా, కలకత్తాలోనే ఉంటే భక్తులు తరచూ వచ్చి చూసిపోవడానికి సౌకర్యంగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ ఖర్చులు అధికం కదా అన్నాడు డాక్టర్. అందుకు మా, ఖర్చుల గురించి భక్తులు ఆలోచించడం లేదు. ఆయనకి ఏ ఇబ్బంది కలగకుండా సముచిత రీతిలో సేవించాలన్నదే భక్తుల తాపత్రయం. అక్కడైనా ఖర్చు ఒకటే కదా. కానీ ఆయన్ని దక్షిణేశ్వరానికి తీసుకెళ్తే భక్తులు ఆయన్ని ఇప్పట్లా తరచూ దర్శించుకోలేరు అన్నాడు. డాక్టర్ సర్కార్, మా ఇద్దరూ శ్యాంపూర్ ఇంటికి వచ్చారు. శ్రీరామకృష్ణులు భక్తులతో పాటు తమ గదిలో కూర్చుని ఉన్నారు. డాక్టర్ బాధురీ కూడా అక్కడ ఉన్నాడు. డాక్టర్ సర్కార్ శ్రీరామకృష్ణుల నాడిని పరీక్షించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగారు. పిదప ఆధ్యాత్మిక ప్రసంగాలు ప్రారంభమయ్యాయి. డాక్టర్ బాధురీ, అసలు విషయం ఏటో తెలుసా? సర్వం స్వప్నం లాంటిదే అన్నాడు. అందుకు డాక్టర్ సర్కార్, అంతా భ్రమేనా? మరి అలాగైతే ఈ భ్రమ చూసేవారెవరు? అసలు ఎందుకు ఈ భ్రమ? మరి భ్రమ అని తెలిసి మళ్ళీ మాట్లాడటం ఎందుకు? భగవంతుడు సత్యం, కానీ అతడి సృష్టి అసత్యం అన్న వాదంతో నేను ఏకీభవించను అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఈ భావం చక్కనిది. ఓ భగవంతుడా, నువ్వు ప్రభువి, నేను దాసుణ్ణి అనేటటువంటి భావం ఇది. దేహం యథార్థమే అన్న బోధ ఉన్నంత వరకు, నేను నువ్వు అన్న ఎరుక ఉన్నంత వరకు సేవ్య సేవక భావమే మంచిది.
నేను భగవంతుణ్ణి అన్న భావం మంచిది కాదు. మరో సంగతి చెప్పాలి. నువ్వు ఈ గదిని ఒక ప్రక్క నుండి చూసినా లేక గది మధ్యలో నిలబడి చూసినా నువ్వు చూసేది అదే గది అన్నారు. డాక్టర్ బాధురి డాక్టర్తో, ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ వేదాంతంలో ఉన్నాయి. నువ్వు శాస్త్రాలు అధ్యయనం చేయి, అప్పుడు ఈ విషయాలన్నీ నీకు అవగతం అవుతాయి అన్నాడు. అందుకు డాక్టరు, అలా అంటావెందుకు అని శ్రీరామకృష్ణులను చూపుతూ, ఈయన శాస్త్రాలు చదివి పండితులయ్యారా ఏమిటి? ఈయన కూడా నా అభిప్రాయాన్ని సమర్థిస్తారు. శాస్త్రాలు చదవకుండానే జ్ఞానం పొందలేమా అన్నాడు. కానీ శాస్త్రాలను ఇతరులు చదువుతుండగా నేను ఎంతగానో వినేవాడిని అన్నారు శ్రీరామకృష్ణుడు. డాక్టరు, ఎవరైనా వ్యక్తి కేవలం విన్నట్లయితే విషయాన్ని అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అయితే మీ సంగతి వేరు అన్నాడు. శ్రీరామకృష్ణ డాక్టర్తో, నేను పిచ్చివాడిని అని నువ్వు అన్నావట కదా, అందుకే వీరు నీ వద్దకు రావటానికి ఇష్టపడరు అన్నారు. డాక్టర్ మా వంక చూస్తూ, నేనా మాట అనలేదే, కానీ మీకు అహంకారం ఉందని మాత్రం చెప్పాను. వీరందరూ మీ పాదాలకు మొక్కి కళ్ళగద్దుకుంటుంటారు కదా, దాన్ని మీరు ఎందుకు అనుమతిస్తారు? లేకుంటే భక్తులు విలపిస్తారు అన్నాడు మా. అలా చేయటం తప్పని వారికి వివరించాలి అన్నాడు డాక్టర్. మేము అలా చేస్తే మటుకు మీకెందుకు అభ్యంతరం? సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు కదా అన్నాడు మా. నేను కాదన్ను, అలాగైతే అందరి కాళ్ళకు మొక్కాలి అన్నాడు డాక్టర్. కొందరిలో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుంది. నీరు సర్వత్రా ఉంది, కానీ కొలను, నది, సముద్రం వీటిలో ఎక్కువగా ఉంటుంది. మీరు ఫారడేకి ఇచ్చినంత గౌరవం కొత్తగా బీఎస్సీ పాస్ అయిన విద్యార్థికి ఇస్తారా అని అడిగాడు మా. నీ మాట నేను ఒప్పుకుంటాను, కానీ మీరు ఈయన భగవంతునిగా ఎందుకు పేర్కొంటారు అన్నాడు డాక్టర్. మనం పరస్పరం నమస్కారాలు చేసుకుంటాం ఎందుకని? అందరి హృదయాల్లోనూ భగవంతుడు ఉన్నాడనే భావంతోనే కదా. మీరు ఈ విషయాల గురించి ఎక్కువగా ఆలోచించట్లేదు అన్నాడు మా. శ్రీరామకృష్ణుడు డాక్టర్తో, కొన్ని వస్తువుల్లో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుందన్న విషయం నీకు ఇదివరకే చెప్పాను. ఒకే సూర్యకిరణాలు నేల మీద పడినప్పుడు ఒక విధంగాను, చెట్టు పైన మరో విధంగాను, అద్దం మీద మరో విధంగాను ప్రతిబింబిస్తాయి. మిగతా వాటితో పోలిస్తే అద్దం మీద ప్రతిబింబించడం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఉన్న భక్తులను ప్రహ్లాదునితో పోల్చగలమా? ప్రహ్లాదుడు తన మనోప్రాణాలను సంపూర్ణంగా భగవంతునికి సమర్పించాడు అన్నారు. డాక్టర్ ఏమీ బదులు పలకలేదు. అందరూ మౌనంగా ఉండిపోయారు. మరల శ్రీరామకృష్ణుడు డాక్టర్తో, ఇలా చూడు, నీకు దీని పట్ల ఆకర్షణ ఉంది. మీరంటే నాకు అభిమానం అని నువ్వే కదా చెప్పావు అన్నారు. అందుకు డాక్టరు, మీరు చైల్డ్ ఆఫ్ నేచర్ లాంటి వారు, అందుకే నేను మీకు ఇలా చెప్తుంది. జనం మీ పాదాలకు నమస్కరించడం చూస్తే నాకు బాధ వేస్తుంది. ఇంత మంచి మనిషిని వీరంతా పాడు చేస్తున్నారని అనిపిస్తుంది. కేశవసేన్ను కూడా ఆయన భక్తులు అలాగే పాడు చేశారు. అందుకే నేను చెప్పేది వినండి అన్నాడు. నువ్వు చెప్పేది వినడమా? నువ్వు అత్యాశపరుడివి, కాముకుడివి, అహంకారివి అన్నారు శ్రీరామకృష్ణుడు. బాధురి డాక్టర్తో, అంటే మీలో జీవత్వ బుద్ధి ఉందని చెప్తున్నారు. కామం, అహంకారం, ధనం కావాలన్న ఆశ, పేరు ప్రతిష్టలకై అత్యాశపడటం, ఇవే జీవుల లక్షణాలు. జీవుల నైజం ఇదే అన్నాడు. డాక్టర్ శ్రీరామకృష్ణులతో, మీరు ఇలా అంటే నేను నా పని చూసుకుని వెళ్ళిపోతాను. తక్కిన ప్రసంగాలతో నాకు పని లేదు. కానీ చర్చకు దిగితే మాత్రం ఉన్నది ఉన్నట్లు చెప్పివేస్తాను అన్నాడు. అందరూ మౌనంగా ఉండిపోయారు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు డాక్టర్ బాధురితో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణుడు డాక్టర్ సర్కార్ను చూపుతూ డాక్టర్ బాధురితో, విషయం ఏమిటో తెలుసా? ఈయన నేతి నేతి అని విచారణ చేస్తూ
అనులోమ క్రమంలోనే పోతున్నాడు. భగవంతుడు జీవుడు కాడు, జగత్తు కాదు, సృష్టికి అతీతుడు, ఇలాంటి విచారణ ఈయన చేస్తున్నాడు. కానీ విలోమ క్రమానికి వచ్చినప్పుడు సర్వం భగవన్మయంగా అంగీకరిస్తాడు. అరటి చెట్టు పట్టలను తీసివేస్తూ పోయినప్పుడు దవ్వ లభ్యమవుతుంది. అరటి పట్టలు, అరటి దవ్వ అన్నవి వేరు వేరు వస్తువులు. పట్టలు దవ్వ కాదు, దవ్వ పట్టలు కాదు. కానీ చివరగా పట్టలు లేకుండా దవ్వ, దవ్వ లేకుండా పట్టలు ఉండవని, రెండూ కలిసి అరటి చెట్టు అనే ఒకే వస్తువుకు చెందినవని మనిషి తెలుసుకుంటాడు. భగవంతుడే 24 తత్వాలుగా ఉన్నాడు, మానవుడిగా విరాజిల్లుతున్నాడు. ఇలా అంటూ డాక్టర్తో, భక్తులు ఉత్తమ, మధ్యమ, అధమ భక్తులని 3 రకాలుగా ఉంటారు. భగవంతుడు అక్కడున్నాడు అని అంటాడు అధమ భక్తుడు. భగవంతుడు సృష్టి వేరువేరు అన్నది అతడి తలంపు. మధ్యమ భక్తుడు భగవంతుడు అంతర్యామి అంటాడు. అతడు భగవంతుడిని హృదయంలో దర్శిస్తాడు. భగవంతుడే ఈ సమస్తం అయి ఉన్నాడు, ఆయనే 24 తత్వాలుగా అయి ఉన్నాడు అని గాంచేవాడు ఉత్తమ భక్తుడు. పైన క్రింద సర్వము భగవంతుడిగానే అతడు దర్శిస్తాడు. నువ్వు గీత, భాగవతం, వేదాంతం వీటినన్నిటినీ చదువు, అప్పుడు ఈ విషయాలన్నిటినీ అవగతం చేసుకోగలవు. భగవంతుడు సృష్టిలో లేడా ఏమిటి? ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అందుకే ఆయన వెతకలేము అన్నాడు డాక్టర్. తర్వాత సంభాషణ అన్య విషయాల వైపుకు మరలింది. శ్రీరామకృష్ణులు సర్వదా భావావస్థలకు లోనవుతుంటారు. ఇది ఆయన వ్యాధిని ప్రకోపింపజేసే ప్రమాదం ఉందని డాక్టర్ చెప్తున్నాడు. డాక్టర్ సర్కారు శ్రీరామకృష్ణులతో, మీరు మీ భావావేశాన్ని నిగ్రహించుకోండి. నాకు కూడా ఎంతగానో భావావేశం కలుగుతూ ఉంటుంది. అప్పుడు నేను మీకంటే ఎక్కువగా నాట్యం చేయగలను అన్నాడు. చిన్న నరేంద్రుడు నవ్వుతూ, భావావేశం మరి కాస్త అధికరిస్తే ఏం చేస్తారు అని అడిగాడు. నిగ్రహశక్తి కూడా పెరుగుతుంది అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణులు మా ఇరువురు డాక్టర్తో, మీరు అలాగే భావించుకోవచ్చు అన్నారు. మా డాక్టర్తో, యథార్థంగా భావోద్రేకం కలిగితే మీరేం చేస్తారో చెప్పగలరా అని అడిగాడు. అటుపైన సంభాషణలో డబ్బు గురించిన ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నాకు డబ్బు మీద ఆవగించంతైనా ఆశ లేదు, ఆ సంగతి నీకు తెలిసిందే కదా అన్నారు. నాకు కూడా డబ్బు మీద ఆశ లేదు, ఇక మీ సంగతి వేరే చెప్పాలా? మా ఇంట్లో డబ్బు పెట్టి తెరిచే ఉంటుంది అన్నాడు డాక్టర్. యదుమల్లికి కూడా ఇలాగే పరధ్యానంగా ఉండేవాడు. భోజనానికి కూర్చున్నప్పుడు కూడా ఎంతగా అన్యమనస్కుడు అవుతాడంటే, ఆహారం రుచికరంగా ఉందా లేదా అని పట్టించుకోకుండా మొత్తం తినేస్తాడు. ఎవరైనా ఏమండి ఇది తినవద్దు, ఇది బాగోలేదంటే, అవునవును ఇది బాగోలేదంటాడు. భగవచ్చింతన ద్వారా అన్యమనస్కులవటం, విషయచింతన ద్వారా అన్యమనస్కులవటంతో గల వ్యత్యాసాన్ని రామకృష్ణులు సూచిస్తున్నారు. పిదప భక్తుల వంక దృష్టిని సారించి డాక్టర్ను చూపుతూ చిరునవ్వుతో ఇలా అన్నారు, ఇలా చూడండి, ఏదైనా వస్తువు ఉడికినప్పుడు అది మెత్తబడుతుంది. ఈయన కఠినంగా ఉండేవాడు, ప్రస్తుతం లోపల నుండి కొద్ది కొద్దిగా మెత్తబడుతున్నాడు అన్నారు. ఏదైనా వస్తువును ఉడకబెట్టినప్పుడు అది బయట నుండే మెత్తపడటం ప్రారంభిస్తుంది, కానీ అది నాకు ఈ జన్మలో సాధ్యపడదేమో అనుమానంగా ఉంది అన్నాడు డాక్టర్. అందరూ నవ్వారు. డాక్టర్ సర్కార్ బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులతో మాట్లాడుతున్నాడు. జనం మీ పాదాలకు మ్రొక్కేటప్పుడు వారిని మీరు వద్దని వారించలేరా అని అడిగాడు డాక్టర్. అందరూ ఆ అఖండ సచ్చిదానందుని పట్టుకోగలరా ఏమిటి అన్నారు శ్రీరామకృష్ణులు. అలాగని మీరు జనులకు ఏది మంచిది ఏది కాదు అన్న విషయం చెప్పరా అని అడిగాడు డాక్టర్. జనుల్లో రుచిభేదం ఉంటుంది, వారి రుచులు వేరువేరుగా ఉంటాయి. ఆధ్యాత్మిక జీవితానికి అందరూ ఒకే విధమైన అర్హతను కలిగి ఉండరు సుమా, వారిలో అధికార భేదం ఉంటుంది అన్నారు శ్రీరామకృష్ణ. అదేమిటి అని అడిగాడు డాక్టర్.
రుచిభేదం అంటే ఏమిటో తెలుసా? కొందరు చేపల పులుసు తింటారు, కొందరు వేయించిన చేప, కొందరు చేప ఊరగాయ తింటారు, మరికొందరు చేప పులావు తింటారు. ఇంకా అధికార భేదం అనేది కూడా ఉంది. ముందుగా అరటి చెట్టు గురి పెట్టని నేర్చుకోవాలి, ఆ తర్వాత దీపపు ఒత్తి, అటుపైన ఎగురుతున్న పక్షి గురి పెట్టాలని నేను చెప్తుంటాను అన్నారు. సంధ్యాకాలం అయింది. శ్రీరామకృష్ణులు ధ్యానమగ్నులయ్యారు. వ్యాధి కారణంగా విపరీతమైన బాధపడుతున్నప్పటికీ ఆ బాధంతా ప్రస్తుతానికి ఒక మూలన పడిపోయింది. కొందరు ఆంతరంగిక భక్తులు సమీపంగా కూర్చుని తదేకంగా ఆయన్నే చూస్తున్నారు. చాలాసేపటి వరకు ఆయన ఆ స్థితిలోనే ఉండిపోయారు. పిదప బాహ్య స్పృహలోకి వచ్చాక మాతో మెల్లగా ఇలా అన్నారు: నా మనసు అఖండ సచ్చిదానందంలో లీనమైపోయింది. అటు తర్వాత అనేక దృశ్యాలను గాంచాను. డాక్టర్కు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుందన్న విషయం చూశాను, కానీ అందుకింకా కొన్ని రోజులు పడుతుంది. ఇకపైన అతడికి ఎక్కువగా చెప్పే పని ఉండదు. మరొకరిని చూశాను, అతన్ని కూడా ఆకర్షించు అని మనస్సు చెప్పింది. అతడి గురించి తర్వాత చెప్తాను. శ్యాంబసు, దొకరి డాక్టరు, మరికొందరు భక్తులు వచ్చారు. శ్రీరామకృష్ణులు వారితో మాట్లాడసాగారు. ఆహా, ఆ రోజు మీరు మాకు ఎన్ని అద్భుత విషయాలు చెప్పారు అన్నాడు శ్యాంబస్. ఏ విషయాలు అన్నారు శ్రీరామకృష్ణ. జ్ఞానాజ్ఞానాలకు అవల ఏముంటుందన్న విషయం అన్నాడు శ్యాంబస్. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, అది విజ్ఞానం. నానాజ్ఞానం అన్నది అజ్ఞానం. సర్వభూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం జ్ఞానం. ఇకపోతే భగవంతుడిని విశేషంగా తెలుసుకోవడాన్ని విజ్ఞానం అంటారు. భగవంతుడితో సంభాషించటం, ఆయన మనకు ఆత్మీయుడు అన్న బోధ, దీనినే విజ్ఞానం అంటారు. కట్టెలో అగ్ని ఉంది, అగ్నితత్వం ఉంది అని తెలుసుకోవడం జ్ఞానం. ఆ కట్టెను వెలిగించి ఆ మంటతో అన్నం వండుకొని భుజించటం, అలా భుజించి పుష్టికరంగా తయారవడాన్ని విజ్ఞానం అంటారు. శ్యాంబస్ నవ్వుతూ, ఇంకా ముళ్ళు గురించిన విషయం కూడా చెప్పారు అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, కాలికి ముళ్ళు గుచ్చుకున్నప్పుడు మరో ముళ్ళు కోసం వెతకవలసి వస్తుంది. పిదప దానితో కాలికి గుచ్చుకున్న ముళ్ళును తీసివేయాలి. ఆడి తర్వాత ఆ 2 ముళ్ళను పారవేయవలసి ఉంటుంది. అదేవిధంగా అజ్ఞానం అనే ముళ్ళును తొలగించడానికి జ్ఞానం అనే ముళ్ళును సేకరించవలసి వస్తుంది. అజ్ఞానం నశించినప్పుడు జ్ఞానాజ్ఞానాలు రెంటినీ పారవేయాలి. అప్పుడు విజ్ఞానం జనిస్తుంది. శ్యాంబసు పట్ల శ్రీరామకృష్ణులు ప్రసన్నులయ్యారు. శ్యాంబసు వయస్సు మళ్ళిన వ్యక్తి. ప్రస్తుతం కొంతకాలం భగవత్ చింతనలో గడపాలని అభిలషిస్తున్నాడు. శ్రీరామకృష్ణుల గురించి విని ఇక్కడికి వచ్చాడు. అతడు ఇక్కడికి రావటం ఇది 2వసారి. శ్రీరామకృష్ణులు శ్యాంబస్తో, లౌకిక ప్రసంగాలను పూర్తిగా వదిలిపెట్టు. భగవత్ ప్రసంగాలు తప్ప అన్య విషయాలేవి మాట్లాడవద్దు. లౌకిక వ్యక్తులను చూడగానే మెల్లగా అక్కడి నుండి తప్పుకో. ఇంతకాలం సంసారం చేశాక అంతా డొల్లని తెలుసుకున్నావు. భగవంతుడు ఒక్కడే వస్తువు, తక్కినదంతా వస్తువు. భగవంతుడు ఒక్కడే సత్యం, తక్కినదంతా కేవలం 2 రోజులు మాత్రం ఉండేది. ఆఖరుకు సంసారం మాత్రం ఏమిటి? అది రేగిపండుతో చేసిన ఊరగాయ లాంటిది. దాన్ని తిందామన్న ఆరాటం జనిస్తుంది. కానీ తినడానికి రేగిపండులో ఏముందని? తోలు విత్తనం మాత్రమే కదా. పైగా తిన్నప్పుడు కడుపులో నొప్పి వేస్తుంది. అవునండి, మీరు చెబుతున్నదంతా వాస్తవమే అన్నాడు శ్యాంబాసు. చాలా కాలంగా నువ్వు అనేక లౌకిక వ్యవహారాల్లో నిమగ్నమై ఉన్నావు. ఈ సంసార జంజాటాల మధ్య ఉంటే భగవత్ చింతన, ధ్యానం వీలు పడదు. కొంతకాలం ఏకాంతవాసం ఆవశ్యకం. ఏకాంతంలోకి వెళ్లకుండా మనస్సు స్థిరం కాదు. అందుకే
ఇంటికి కనీసం 1/2 మైలు దూరంలో ధ్యానం కోసం స్థలం ఏర్పాటు చేసుకోవాలి. శ్యాంబాస్ కాసేపు మౌనంగా ఉండిపోయాడు. అతడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టున్నాడు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, పైగా నీ పళ్ళన్నీ ఊడిపోయాయి, ఇంకా దుర్గా పూజ కోసం ఈ ఉబలాటం ఎందుకు? అందరూ నవ్వారు. ఒక వ్యక్తి మేకపోతులను బలి ఇస్తూ యథోక్తంగా దుర్గా పూజ జరిపించేవాడు. ఆ విధంగా కొన్ని సంవత్సరాల పూజ జరిపించాక అతడు దాన్ని ఆపివేశాడు. ప్రస్తుతం దుర్గా పూజ చేయడం లేదు ఎందుకని మిత్రుడు ప్రశ్నించగా ఆ వ్యక్తి, తమ్ముడు, ఇప్పుడు పళ్ళన్నీ ఊడిపోయాయి, అందువల్ల మేకపోతు మాంసం తినడం వీలు కాదన్నాడు. ఆహా, ఏం వచనాలు అన్నాడు శ్యాంబాస్. శ్రీరామకృష్ణ నవ్వుతూ, ఈ సంసారంలో ఇసుక చక్కెర 2 కలగలిపి ఉన్నాయి. చీమలాగా ఇసుకను వదిలి చక్కెరను స్వీకరించాలి. కేవలం చక్కెరను మాత్రమే తీసుకునేవాడు తెలివైనవాడు. భగవత్ చింతనకు, ధ్యానం చేయటానికి ఏకాంత ప్రదేశాన్ని ఏర్పాటు చేసుకో. దానిని నువ్వు సిద్ధం చేసుకో. నేను కూడా ఒకసారి వస్తాను. మహాశయ, పునర్జన్మ అనేది ఉందంటారా? మనం మళ్ళీ జన్మనెత్తవలసి ఉంటుందా అని అడిగాడు శ్యాంబాస్. ఆ విషయం భగవంతుడిని అడుగు. మనస్ఫూర్తితో ఆయన్ను ప్రార్థించు. ఆయనే నీకంతా వెల్లడిస్తాడు. తప్పక వెల్లడిస్తాడు. ఎదుమల్లికతో మాట్లాడితే అతడికి ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎంత ధనం ఉందో, రొక్కపత్రాలు ఎన్ని ఉన్నాయో అంతా అతడే తెలుపుతాడు. ప్రారంభంలో ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించడం మంచిది కాదు సుమా. ముందుగా భగవంతుడిని సాక్షాత్కరించుకో. పిదప నీకు ఏది కావాలంటే అది ఆయనే తెలియపరుస్తాడు. మహాశయ, సంసారంలో ఉంటూ మనిషి ఎన్నో పాపకృత్యాలకు పాల్పడుతూ ఉంటాడు. అలాంటి మనిషికి ఎన్నటికైనా భగవంతుడిని పొందడం సాధ్యమేనా అని అడిగాడు శ్యాంబాస్. ఎవరైనా వ్యక్తి శరీరాన్ని చాలించే ముందు సాధనలు జరిపినట్లయితే, సాధనలు చేస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ దేహత్యాగం చేసినట్లయితే అతడికి ఎన్నటికీ పాపం అంటదు. స్నానం చేయించాక కూడా ఒంటికి దుమ్ము ధూళి పూసుకోవటం ఏనుగు స్వభావం. కానీ స్నానం అవ్వగానే మావటివాడు దాన్ని గజశాలకు తీసుకువెళితే అది మళ్ళీ అలా దుమ్ము పూసుకోలేదు. వ్యాధితో ఎంతగానో బాధపడుతున్నప్పటికీ పరమ దయాళువు, అహేతుక కృపాసింధువు అయిన పరమహంస శ్రీరామకృష్ణులు జీవుల దుఃఖాలను చూసి చెలించిపోయి వారికి హితవు చేకూరేదెలా అని రాత్రింబవళ్ళు అదే ఆలోచనలో మునిగి ఉన్నారు. ఆయన అపార కరుణను చూసి భక్తులు నిశ్చేష్టులవుతున్నారు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూ దేహాన్ని వదిలినట్లయితే ఎలాంటి పాపం అంటదు అన్న ఆయన అభయవచనం భక్తుల హృదయాల్లో గాఢంగా హత్తుకుపోయింది. శుక్రవారం అక్టోబర్ 30, 1885. సమయం ఉదయం 9 గంటలు. శ్రీరామకృష్ణులు తమ గదిలో మాతో సంభాషిస్తున్నారు. అక్కడ మరెవరూ లేరు. శ్రీరామకృష్ణుల పరిస్థితి నివేదించడానికి డాక్టర్ సర్కార్ వద్దకు వెళ్ళి ఆయన్ను తోడ్కొని రానున్నాడు మా. శ్రీరామకృష్ణులు మాతో నవ్వుతూ, ఇవాళ ఉదయం పూర్ణుడు వచ్చాడు. అతడిది ఎంత కోమల స్వభావం. మణీంద్రుడిది ప్రకృతి స్వభావం. అతడు చైతన్య చరితామృతం చదివి గోపికల మనోగతాన్ని అర్థం చేసుకున్నాడు. భగవంతుడు పురుషుడని, మానవుడు ప్రకృతి అని, సఖీభావంతో మానవుడు భగవంతుడిని ఆరాధించాలని కూడా అతడు అర్థం చేసుకున్నాడు. ఎంత అసాధారణం. అవునండి, నిజమే అన్నాడు మా. పూర్ణుడికి 15 లేక 16 సంవత్సరాలు ఉంటాయి. అతన్ని చూడాలని శ్రీరామకృష్ణులు ఎంతగానో ఆరాటపడుతుంటారు. కానీ పూర్ణుడి ఇంట్లో వాళ్ళు శ్రీరామకృష్ణుల వద్దకు రావడానికి అతన్ని అనుమతించరు. వ్యాధికి మునుపు ఒకనాటి రాత్రివేళ పూర్ణుడిని చూడటానికి శ్రీరామకృష్ణులు ఎంతగా పరితపించిపోయారంటే ఆయన ఉన్నపళానే దక్షిణేశ్వరం నుండి మా ఇంటికి వచ్చేశారు. అప్పుడు మా పూర్ణుణ్ణి అతడి ఇంటి నుండి శ్రీరామకృష్ణుల వద్దకు పిలుచుకొచ్చాడు. భగవంతుణ్ణి ప్రార్థించే విషయమై ఆ కుర్రవాడికి సూచనలు ఇచ్చి ఆయన దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళిపోయారు. మణీందర్ వయస్సు కూడా 15 లేక 16 సంవత్సరాలు ఉంటుంది. భక్తులు అతన్ని ఖోకా అంటే పసిపిల్లవాడు అని పిలుస్తారు. భగవన్నామ సంకీర్తన విని అతడు భావవేశంలో నాట్యం చేస్తాడు. సుమారు 10:30 గంటలకు మా డాక్టర్ సర్కారీలో చేరాడు.
మేడ మీది వసారాలోని కుర్చీలలో కూర్చుని డాక్టరు మాలు ఇద్దరు సంభాషించుకోసాగారు. డాక్టర్కి ఎదురుగా ఒక గాజు తొట్టెలో బంగారు రంగు చేపలున్నాయి. మధ్య మధ్యలో ఆయన ఆ చేపలకు ఏలకు తొక్కలు వేస్తున్నాడు. ఇంకా మైదా పిండిని ఉండలుగా చేసి మేడ మీద రాలుతున్న పిచ్చుకల వైపు విసురుతున్నాడు. మా వీటన్నిటినీ గమనిస్తున్నాడు. డాక్టర్ మాతో నవ్వుతూ, చూసావా, ఈ చేపలు నా వంకే చూస్తున్నాయి. నేను ఏలకు తొక్కలు వేశాననే అవి ఎరగవు. అందుకే కేవలం భక్తి ఉంటే ప్రయోజనం లేదు అని నేను చెప్పడం. జ్ఞానం కూడా ఉండాలి. మా నవ్వాడు. ఆ పిచ్చుకలను చూడు, వాటికి ఆహారం వేశాను, అయితే అవి భయంతో ఎగిరిపోతున్నాయి. వాటికి జ్ఞానం లేదు కనుక భక్తి కూడా లేదు. మైదా ఉండలు వాటికి ఆహారం అనేవి ఎరగవు అన్నాడు డాక్టర్. ఇద్దరు అతిథుల గదిలోకి వచ్చారు. డాక్టర్ ఒకంతసేపు విశ్రమించాడు. గదిలో అల్మారాల నిండా పుస్తకాలను చూస్తూ మా కెనన్ ఫెరార్ రచించిన లైఫ్ ఆఫ్ జీసస్ అనే పుస్తకం తీసి కొన్ని పుటలు చదివాడు. డాక్టర్ మధ్య మధ్యలో మాట్లాడుతున్నాడు. హోమియోపతి ఆసుపత్రి ఏర్పరచడానికి తాను ఎన్ని అవస్థలు పడ్డాడో చెప్తున్నాడు. దానికి సంబంధించి 1876 కలకత్తా జర్నల్ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ఉత్తర ప్రత్యుత్తరాలను చదవమని మాతో చెప్పాడు. డాక్టర్ సర్కార్ హోమియోపతి వైద్యం పట్ల అంకితభావం ఉన్నవాడు. మా ముంగర్ రచించిన నవీన ధర్మశాస్త్రం అనే పుస్తకాన్ని తీసుకున్నాడు. డాక్టర్ ముంగర్ తన నిర్ణయాలకు యుక్తిపూర్వకమైన తర్కాలను ఆధారం చేసుకున్నాడు. ఎవరో చైతన్యుడో బుద్ధుడో లేక యేసుక్రీస్తు చెప్పాడని మీరు విశ్వసించడం మంచిది కాదు ఇది. అందుకు మా నవ్వుతూ, అవును, మనం చైతన్యుల బుద్ధుడి వచనాలను నమ్మరాదు, కానీ ముంగర్ చెప్పిన పలుకులను మాత్రం నమ్మి తీరాలి అన్నాడు. నువ్వు ఏమైనా అనుకో అన్నాడు డాక్టర్. అందుకు మా, అది కాదండి, ఎవరో ఒకరిని ప్రమాణంగా తీసుకోవాలన్నప్పుడు ముంగర్ను తీసుకుంటే సరిపోతుందని నేను అంటున్నాను అన్నాడు. డాక్టర్ నవ్వాడు. డాక్టర్ మాతో పాటు బండిలో కూర్చున్నాడు. బండి శ్యాంపుకూరు వైపుకు బయలుదేరింది. మిట్ట మధ్యాహ్నం ఇద్దరు మాటల్లో పడ్డారు. డాక్టర్ బాధురి గురించి ప్రస్తావన వచ్చింది. బాధురి కూడా అప్పుడప్పుడు శ్రీరామకృష్ణులను సందర్శించడానికి వస్తూ ఉంటాడు. మా నవ్వుతూ, మీరు మళ్ళీ రాళ్ళు రప్పలతో ప్రారంభించాలని బాధురి అన్నాడు. అంటే అని అడిగాడు డాక్టర్. అందుకు మా, మహాత్ములను సూక్ష్మ శరీరాలను మీరు అంగీకరించరు కదా. బాధురి బహుశా థియోసఫీకి చెందినవాడై ఉంటాడు. అదీకాక మీరు అవతారవాదం, భగవంతుడి లీలలు మొదలైనవి ఒప్పుకోరు. అందుకే కాబోలు మీ గురించి పరిహాసంగా ఇలా అన్నాడు. మీరు మరణించిన పిదప మళ్ళీ మానవ జన్మ ఎత్తరట. అంతెందుకు, పశుపక్షాదుల శరీరం కూడా లభించదు. చెట్టు చేమలై కూడా పుట్టరట. కాబట్టి రాళ్ళు రప్పలతో మొదలు పెట్టవలసిందే. తర్వాత క్రమక్రమంగా ఉన్నతి నొంది చివరకు మానవ జన్మ ఎత్తవచ్చు అన్నాడు. బాబోయ్, అలాగా అన్నాడు డాక్టర్. భౌతిక శాస్త్రాల్లో కూడా మీ జ్ఞానం కృత్రిమమైందేనని బాధురి అన్నాడు. అలాంటి జ్ఞానం తాత్కాలికం. 2 బావులు ఉన్నాయనుకోండి, వాటిలో ఒకటి వాననీటితో నిండి ఉంది, మరొకటి ఊట నీటితో నిండి ఉంది. వాననీటితో నిండిన బావి ఎండాకాలంలో ఎండిపోతుంది. అట్లే మీ శాస్త్రజ్ఞానం కూడా సత్వరం ఎండిపోతుంది అన్నాడమ్మా. డాక్టర్ నవ్వుతూ, అలాగా అన్నాడు. బండి కార్న్వాలిస్ వీధిలో ఆగింది. డాక్టర్ ప్రతాప్ ముజుందార్ను బండిలో ఎక్కించుకున్నారు. నిన్న ఆయన కూడా శ్రీరామకృష్ణుని దర్శింప వెళ్ళాడు. బండి శ్యాంపూర్ ఇంటిని చేరుకుంది. శ్రీరామకృష్ణులు పలువురు భక్తులతో తమ గదిలో కూర్చుని ఉన్నారు. డాక్టర్ శ్రీరామకృష్ణులతో, మళ్ళీ కాశీ అయిందా? కానీ కాశీ వెళ్ళటం మాత్రం మంచి పనే అన్నారు. అందరూ నవ్వారు. కాశీ అంటే వంగ భాషలో దగ్గు అని అర్థం. శ్రీరామకృష్ణులు, కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుంది. నేను కోరుకునేది ముక్తి కాదు, భక్తే అన్నారు. అందరూ నవ్వారు. డాక్టర్ ప్రతాప్ డాక్టర్ బాధురి అల్లుడు. శ్రీరామకృష్ణులు ప్రతాప్ ముందు డాక్టర్ బాధురిని ప్రశంసించసాగారు.
శ్రీరామకృష్ణ ప్రతాప్తో, ఆహా, బాధురి సౌశీల్యవంతుడు, భగవచ్చింతనాపరుడు, ఆచారనిష్టలు కలవాడు. సగుణ నిర్గుణ బ్రహ్మ రెంటిని అతడు అంగీకరిస్తాడు. డాక్టర్ సర్కార్ గురించి డాక్టర్ బాధురి చెప్పిన రాళ్ళు రప్పల మాట అందరి ముందు ఒకసారి చెప్పాలని మా ఉవ్విళ్ళూరుతున్నాడు. శ్రీరామకృష్ణులు వినేలా మెల్లగా చిన్న నరేంద్రుని ఆ మాటలు గుర్తున్నాయా అని అడిగాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ డాక్టర్తో, నీ గురించి బాధురి ఏమన్నాడో తెలుసా? నువ్వు వీటన్నిటినీ ఒప్పుకో కాబట్టి మరుజన్మలో నువ్వు రాళ్ళు రప్పలుగా పుట్టి ప్రారంభించవలసి ఉంటుందట అన్నారు. అందరూ నవ్వారు. డాక్టర్ నవ్వుతూ, రాళ్ళు రప్పలతో ప్రారంభించి అనేక జన్మలు ఎత్తాక చివరికి మానవ జన్మ లభిస్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే మళ్ళీ నాకు అదే గతి కదా, కాబట్టి మళ్ళీ రాళ్ళు రప్పలుగా జన్మించవలసి ఉంటుంది అన్నాడు. మళ్ళందరూ నవ్వారు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ శ్రీరామకృష్ణులు సర్వదా భగవద్భావంలో ఉన్మత్తులై ఉన్నారు. తరచూ భావావస్థ పొందుతూ ఉంటారు. నిన్న నేను మీ భావావస్థను చూశాను అన్నాడు ప్రతాప్. అందుకు శ్రీరామకృష్ణులు, అది సామాన్యమైంది, ప్రగాఢ స్థితి కాదు అన్నారు. సంభాషించడం, భావావస్థ ప్రస్తుతం ఈ రెండు మీకు మంచిది కాదు అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, నిన్న భావావస్థలో నిన్ను చూశాను. నీకు జ్ఞానం ఉంది, కానీ అది శుష్క జ్ఞానం. నువ్వు ఇంకా భగవదానందాన్ని చవిచూడలేదు. ఇలా అంటూ డాక్టర్ను చూపుతూ ప్రతాప్తో, ఇతడు ఒకసారి భగవదానందాన్ని పొందితే పైన క్రింద సర్వత్రా పరిపూర్ణంగా దర్శిస్తాడు. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనడం, ఎవరితోనూ కటువుగా తీవ్రంగా మాట్లాడు. భక్తులందరూ మౌనంగా వింటున్నారు. శ్రీరామకృష్ణులు హఠాత్తుగా భావావస్థను పొంది డాక్టర్తో ఇలా అన్నారు. మహేంద్ర బాబు, ఏమిటిది? ధనం కోసం అంత ఆరాటం ఎందుకు? భార్య పట్ల అంతటి అనురక్తి ఎందుకు? పేరు ప్రతిష్టలకే అంతగా ప్రాకులాడతావెందుకు? ఇప్పటికైనా వీటన్నిటినీ వదిలించి ఏకాగ్రతతో మనస్సును భగవంతుడి మీద నిలుపు, భగవదానందాన్ని అనుభవించు అన్నారు. డాక్టర్కి ఏం చెప్పాలో తోచడం లేదు. భక్తులు కూడా మౌనంగా ఉన్నారు. మరల శ్రీరామకృష్ణులు, జ్ఞానులు చేసే ధ్యానం గురించి నాంటా చెప్తుండేవాడు. పైన క్రింద ఎక్కడ చూసినా పరిపూర్ణంగా జలమయం. జీవుడు చేపలాగా నీటిలో ఆనందంగా ఈదులాడుతున్నాడు. ధ్యానం స్థిరంగా కుదిరినప్పుడు వీటిని యథార్థంగా దర్శించగలవు. అనంత సాగరాన్ని ఊహించుకోండి. దానికి ఎక్కడ తీరం అనేదే లేదు. అందులో ఒక కొండ ఉందనుకోండి. కొండ లోపల బయట నీరే. జ్ఞాని బాహ్యాభ్యంతరాల్లో ఆ పరమాత్మనే దర్శిస్తాడు. మరి కొండ అనేది ఏమిటి? అది నేను అనే జ్ఞానం. కుండ ఉన్నందున నీరు రెండు భాగాలుగా విడిపోయినట్లు అనిపిస్తుంది. కుండ కారణంగా లోపల బయట అన్న జ్ఞానం ఉంటుంది. నేననే కొండ ఉన్నంత వరకు అలాంటి జ్ఞానం ఉంటుంది. ఆ నేను అన్నది వదిలిపోయినప్పుడు ఏమి ఉంటుందో అదే ఉంటుంది. దానిని మాటల్లో వర్ణించలేం. జ్ఞాని మరో విధంగా కూడా ధ్యానిస్తాడు. అనంత ఆకాశంలో పక్షి రెక్కలు విప్పి ఆనందంగా ఎగురుతోంది. అది చిదాకాశం. ఆత్మ అన్నది పక్షి. పక్షి పంజరంలో బంధింపబడి లేదు. అది చిదాకాశంలో ఎగురుతోంది. దాని ఆనందానికి అవధులు లేవు. భక్తులు ఆశ్చర్యచకితులై ధ్యానయోగం గురించిన ఈ అపురూప వచనాలను విన్నారు. కాసేపటి తర్వాత ప్రతాప్ సంభాషణను కొనసాగించాడు. ప్రతాప్ డాక్టర్తో, గాఢంగా యోచించి చూస్తే నిస్సందేహంగా ప్రతిదీ నీడలా గోచరిస్తుంది అన్నాడు. అందుకు డాక్టరు, నీడ గురించి చెప్పాలంటే 3 వస్తువులు అవసరమై ఉంటాయి. సూర్యుడు, వస్తువు, నీడ. వస్తువు అంటూ లేకుండా నీడ ఎలా ఏర్పడుతుంది? భగవంతుడు యథార్థమని, సృష్టి మిథ్య అని నువ్వు అంటున్నావు. సృష్టి కూడా యథార్థమని నేను అంటాను అన్నాడు. అందుకు ప్రతాప్,
అద్దంలో ప్రతిబింబం చూసినట్లు ఈ ప్రపంచం కూడా మనస్సు అనే అద్దంలో ప్రతిబింబమే అన్నాడు. అయితే వస్తువు లేకుండా ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అని అడిగాడు డాక్టర్. అందుకు నరేంద్రుడు, వస్తువు లేకేం, భగవంతుడే వస్తువు అన్నాడు. డాక్టర్ బదులు పలకలేదు. శ్రీరామకృష్ణుడు డాక్టర్తో, నువ్వు ఒక చక్కని మాట చెప్పావు. భావావస్థ అనేది భగవంతుడితో యోగం పొందడం ద్వారా కలుగుతుందన్నమాట. ఇది ఇంతకు మునుపు మరెవ్వరూ చెప్పలేదు, నువ్వు ఒక్కడే చెప్పావు. అధికంగా భగవచ్చింతన చేస్తే బుర్ర పాడవుతుందని ఒకసారి శివనాథ్ అన్నాడు. అంటే జగత్ చైతన్యాన్ని గురించి చింతన చేస్తూ అచైతన్యులం అయిపోతామట. భగవంతుడు బోధస్వరూపుడు. ఆయన బోధ ద్వారానే జగత్తు బోధ ఏర్పడుతోంది. ఆయన్ను చింతన చేయటం వల్ల మనం బోధరహితులు అవుతామా? ఇంకా నీ సైన్స్ ఏమని చెబుతుంది? దీనిని దానికి కలిపితే అది అవుతుంది, దానికి దీన్ని కలిపితే ఇది అవుతుంది అని, అంతే కదా. ఇలాంటి వాటి గురించి, ఇలాంటి జడ పదార్థాల గురించి ఆలోచించడం వల్లనే మతిపోయే అవకాశాలు ఎక్కువ. వీటిల్లో కూడా భగవంతుడిని చూడవచ్చు అన్నాడు డాక్టర్. అందుకమ్మా, అలాంటప్పుడు భగవంతుడిని మానవుల్లో ఇంకా స్పష్టంగా చూడవచ్చు, మహాపురుషుల్లో మరింత స్పష్టంగా చూడవచ్చు అన్నాడు. మనుషుల్లో తప్పక చూడవచ్చు అన్నాడు డాక్టర్. శ్రీరామకృష్ణులు, ఏ చైతన్యంతోనైతే జడ పదార్థ పర్యంతం చైతన్యం పొందుతుందో, కాళ్ళు చేతులు శరీరం కదలాడుతున్నాయో, దానిని చింతన చేయటం ద్వారా చైతన్యం కోల్పోవటమా? శరీరం కదులుతోందని లోకులు అంటారు, కానీ భగవంతుడే దాన్ని కదిలిస్తున్నాడని వారు ఎరుగరాయే. నీటితో చెయ్యి కాలిందని వారు అంటారు, అయితే చేతిని నీరు కాల్చలేదు. నీటిలో ఉన్న వేడిమి, నీటిలో ఉన్న అగ్ని కారణంగానే చెయ్యి కాలేదు. పాత్రలో అన్నం ఉడుకుతోంది, బంగాళదుంపలు వంకాయలు కూడా ఎగురుతున్నాయి. అవి తమంతట తామే నాట్యం చేస్తున్నాయని చిన్నపిల్లలు అంటారు. క్రింద మంట ఉందన్న సంగతి వారికి తెలియదు. ఇంద్రియాలు తమంతట తామే పనిచేస్తున్నాయని మనిషి అంటాడు, కానీ అంతరంగాన చైతన్య స్వరూపుడే ఉన్నట్లు అతడికి తెలియదు. డాక్టర్ లేచి నిలబడ్డాడు, బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులు కూడా లేచి నిలబడ్డారు. డాక్టర్, జనులు కష్టాల్లో ఉన్నప్పుడే భగవంతుడిని తలుస్తారు, తుహు తుహు అంటారు. మీకు గొంతులో వ్రణం లేచింది కాబట్టే మీరు కూడా భగవంతుని గురించి మాట్లాడుతుంటారు. మీరిప్పుడు దూదేకుల వాని చేతిలో పడ్డారు. అతడితో చెప్పుకోవటమే ప్రస్తుతం మీకు తగును. నేను మీ మాటలనే ఉదహరిస్తున్నాను అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణులు, నాకు చెప్పుకోవలసిందంటూ ఏమీ లేదు అన్నారు. ఎందుకు చెప్పరు? మనం భగవంతుడి ఒడిలో కూర్చుంటాం, ఆయన ఒడిని అశుద్ధపరుస్తాం కూడా. మరి అలాంటప్పుడు మన జబ్బు గురించి ఆయనకి కాకపోతే మరెవరికి చెప్పాలి అన్నాడు డాక్టర్. ఆ మాట నిజమే. ఒక్కోసారి చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ చెప్పలేకపోతాను అన్నారు శ్రీరామకృష్ణ. అయినా ఆయనకి చెప్పవలసిన అవసరం కూడా ఏముంది? ఈ సంగతి ఆయనకు తెలియదా అన్నాడు డాక్టర్. అందుకు శ్రీరామకృష్ణ నవ్వుతూ, మహమ్మదీయుడు ఒకడు నమాజ్ చదువుతూ హేల్లా హేల్లా అంటూ కేకలు పెడుతూ ఉండేవాడు. అది విని అతడితో ఒక వ్యక్తి ఇలా అన్నాడు, నువ్వు అల్లాని పిలుస్తున్నావు, అది బాగానే ఉంది, కానీ అంతగా కేకలు పెట్టడం ఎందుకు? చీమ చిటుక్కుమన్నా ఆయన వినగలడు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో సంభాషణ కొనసాగించారు. భగవంతుడితో మనస్సు యోగం చెందినప్పుడు ఆయన అతి సమీపంగా చూడవచ్చు, హృదయ మధ్యంలో చూడవచ్చు. కానీ ఒక ముఖ్య విషయం, ఈ యోగం ఎంత గాఢతరం అవుతుందో అంతగా మనస్సు బాహ్య వస్తువుల నుండి వైదొలుగుతుంది. భక్తమాలలో బిల్వమంగళుడి కథ ఉంది. అతడు ఒక వేశ్య వద్దకు వెళుతుండేవాడు. ఒకరోజు రాత్రి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. ఆ రోజు ఇంట్లో తల్లిదండ్రుల శ్రాద్ధకర్మ చేసినందున ఆలస్యమైంది. వేశ్య కోసం శ్రాద్ధ భోజనాన్ని చేతిలో పట్టుకుని వెళుతున్నాడు. అతడి మనస్సంతా ఆ వేశ్య మీదనే మగ్నమై ఉంది. ఎలా వెళుతున్నాడో, దేని మీద అడుగులు వేస్తున్నాడో కూడా అతడికి ఎరుకలేదు. దారిలో
ఒక యోగి కళ్ళు మూసుకుని భగవంతుడిని ధ్యానిస్తున్నాడు. బిల్వమంగళుడు ఆయన త్రొక్కుకుంటూ వెళ్ళాడు. యోగి కోపంతో, కళ్ళు కనిపించడం లేదా? నేను భగవంతుడిని ధ్యానిస్తున్నాను, నువ్వు నన్ను తొక్కుంటూ వెళ్తావా అని అరిచాడు. అందుకు బిల్వమంగళుడు ఇలా అన్నాడు, స్వామి నన్ను మన్నించండి, కానీ మిమ్మల్ని ఒక్క విషయం అడగాలి. వేశ్యను గురించి ఆలోచిస్తుండటం వల్ల నాకు స్పృహ లేకపోయింది. మరి మీరు భగవంతుడి గురించి ఆలోచిస్తూ కూడా మీకు బాహ్య ప్రపంచపు స్పృహ ఉందే, ఇదేమి ధ్యానం? చివరికి బిల్వమంగళుడు సంసారం వదిలిపెట్టి కేవలం భగవదారాధనకై వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు అతడు వేశ్యతో ఇలా అన్నాడు, నువ్వు నా గురువువి, భగవంతుడిని ఎలా ప్రేమించాలో నువ్వు నాకు నేర్పావు. వేశ్యను అమ్మా అని సంబోధిస్తూ అతడు ఆమెను వదిలిపెట్టేశాడు. స్త్రీలను తల్లిలా ఉపాసించడం తాంత్రికోపాసన అన్నాడు డాక్టర్. ఒక కథ విను. ఒక రాజు ఉండేవాడు. ప్రతిరోజు అతడు ఒక పండితుడి వద్ద భాగవతం చదివించుకొని వినేవాడు. ప్రతిరోజు భాగవతం చదవటం పూర్తయ్యాక పండితుడు రాజును, రాజా నేను చెప్పింది అర్థమైందా అని అడిగేవాడు. అందుకు రాజు కూడా ప్రతిరోజు పండితుల వారు ముందుగా మీరు అర్థం చేసుకోండి అనేవాడు. పండితుడు రోజు ఇంటికి వెళ్ళి ఇలా తలపోసేవాడు, రాజుగారు అనునిత్యం అలా ఎందుకంటున్నారు? నేను రోజు ఇంత విపులంగా అర్థం చెప్తున్నాను, కానీ ఆయన మాత్రం ముందుగా మీరు అర్థం చేసుకోండి అని ఎందుకంటున్నారు? పండితుడు సాధనానుష్ఠానాలు చేసే వ్యక్తి. కొన్ని రోజుల తర్వాత భగవంతుడే సత్యం, ఇల్లు, కుటుంబం, సంపద, బంధువులు, పేరు ప్రతిష్టలు సర్వస్వం మిథ్యేనని అతడికి బోధపడింది. సంసారంలో సమస్తం మిథ్యే అన్న బోధ కలగటంతో అతడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు ఒక వ్యక్తితో రాజుగారు ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను అని కబురు పంపాడు. మరో కథ విను. ఒక వ్యక్తి తనకు అనునిత్యం భాగవతం చదివి వినిపించగల పండితుడి కోసం వెతుకుతుండేవాడు. కానీ అలాంటి పండితుడు దొరకలేదు. అతడు అలా ఎంతగానో వెదికాక మరో వ్యక్తి వచ్చి, మహాశయ ఒక అత్యుత్తమ భాగవత పండితుడు దొరికాడండి అన్నాడు. మొదటి వ్యక్తి, చాలా మంచిది, ఆయన తోడుకునిరా అన్నాడు. రెండో వ్యక్తి ఇలా అన్నాడు, అంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఆ పండితుడికి కొన్ని నాగళ్ళు, కొన్ని ఎద్దులు ఉన్నాయి. వాటితోనే ఆయన రోజంతా తలమునకలై ఉంటాడు. ఆయనకు తన సేద్యం పనులు చూడవలసి ఉంటుంది. కాస్తైనా తీరుబడలేదు. అప్పుడు భాగవత పండితుడు అవసరం ఉన్న మొదటి వ్యక్తి ఇలా అన్నాడు, తమ్ముడు, నాగళ్ళు ఎద్దులతో సతమతమయ్యే భాగవత పండితుడు నాకు అక్కర్లేదు. నాకు కావాల్సింది తీరుబడిగా కూర్చుని శ్రీహరి కథలను వినిపించే పండితుడు. ఇలా అంటూ డాక్టర్తో, అర్థమైందా అన్నారు శ్రీరామకృష్ణులు. డాక్టర్ మారు మాట్లాడలేదు. మరల శ్రీరామకృష్ణులు, నిజం చెప్పమంటావా? కేవలం పాండిత్యం వల్ల ఏం ఉరుగుతుంది? పండితులకు ఎన్నో విషయాలు తెలుసు. వారు వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నీ శ్రవణం చేస్తూ ఉంటారు. కానీ వట్టి పాండిత్యం వల్ల ఏమిటి ప్రయోజనం? కావలసింది వివేక వైరాగ్యాలు. వివేక వైరాగ్యాలు ఉన్నప్పుడే ఆ వ్యక్తి పలుకులు వినవచ్చు. కానీ సంసారాన్నే సార పదార్థంగా భావించే వ్యక్తి పలుకులను వినటం వల్ల ఏమిటి ప్రయోజనం? గీత నేర్పే పాఠం ఏమిటో తెలుసా? గీత గీత అంటే ఏమవుతుందో అదే. గీత గీత అంటుంటే క్రమంగా అది తాగి అయిపోతుంది. సంసారం పట్ల, కామినీ కాంచనాల పట్ల ఆసక్తిని త్యజించి వేసి తన అనురాగాన్నంతా 100కి 100 భగవంతుడికి సమర్పించిన వాడే గీత మర్మాన్ని అర్థం చేసుకున్నవాడు. గీతను పూర్తిగా చదవాల్సిన అవసరం లేదు. త్యాగి అయిపోయినట్లయితే ఆ పుస్తకం చదవడంలోని ఉద్దేశం నెరవేరినట్లే. గీతను తిప్పితే తాగి అవుతుంది. దానికి యావత్తు చేర్చినప్పుడే కదా అది త్యాగి అయ్యేది అన్నాడు డాక్టర్. అందుకు యావత్తు చేర్చుకున్నా పర్వాలేదు. ఈయన పానిహాటి మహోత్సవానికి వెళ్ళినప్పుడు నవద్వీప్ గోస్వామికి ఇలాగే గీతలోని గూఢార్థాన్ని చెప్పారు. అక్కడ ఉన్నవారిలో ఒకరు
యావత్తు చేర్చాలి కదా అన్నప్పుడు నవద్వీప్ గోస్వామి తగ్ ధాతువు ఘైతో త్యాగ్ అవుతుంది, దానికి ఇన్ అనే ప్రత్యయం చేర్చినప్పుడు తాగి అవుతుంది. తాగి అన్నా త్యాగి అన్నా అర్థం ఒకటే అని చెప్పాడు. ఒక వ్యక్తి నాకు రాధార్థాన్ని వివరించాడు. రాధార్థం ఏమిటో తెలుసా? పదాన్ని త్రిప్పి వల్లించు, అప్పుడు అది ధార అవుతుంది అన్నాడు డాక్టర్. అందరూ నవ్వారు. ఇవాళ ధారతోనే చాలిద్దాం అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. మా శ్రీరామకృష్ణుల వద్ద కూర్చుని డాక్టర్ సర్కార్ ఇంట్లో ఆయనతో జరిగిన సంభాషణను తిరిగి చెప్తున్నాడు. అమ్మా శ్రీరామకృష్ణులతో, బంగారు రంగు చేపలకు ఏలక తొక్కలు, పిచ్చుకులకు మైదా ఉండలు వేస్తూ డాక్టర్ నాతో ఇలా అన్నాడు. నువ్వు ఈ సంగతి గమనించావా? చేపలు ఏలక తొక్కలు చూడలేదు కాబట్టి వెళ్ళిపోయాయి. ప్రప్రథమంగా మనకు కావాల్సింది జ్ఞానం, తర్వాత భక్తి. ఆ పిచ్చుకలను చూసావు కదా, నేను మైదా ఉండలు విసిరినప్పుడు అవి ఎగిరిపోయి, వాటికి ఏ జ్ఞానం లేదు, కనుకనే భక్తి కూడా లేదు. శ్రీరామకృష్ణుడు నవ్వుతూ, అక్కడ జ్ఞానం అంటే అర్థం ఐహిక జ్ఞానం, అంటే సైన్స్ జ్ఞానం. మరల మా ఇలా అన్నాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, చైతన్యులో లేక బుద్ధుడో చెప్పినంత మాత్రం నేను నమ్మేయాలా? అది మంచిది కాదు. ఆయనకు మనవడు పుట్టాడని చెప్పాడు. తన కోడల గురించి చాలా ప్రశంసిస్తూ మాట్లాడాడు. ఆమె ఇంట్లో ఎక్కడ కానరాదు, ఎంతటి అణకువ, ఎంతటి సౌశీల్యం అన్నాడు. శ్రీరామకృష్ణుడు, అతడు ఇక్కడి విషయాల గురించి ఆలోచిస్తున్నాడు. అతడి విశ్వాసం కూడా ఇనుమడిస్తోంది. ఒక్కసారిగా అహంకారాన్ని త్యజించడం సాధ్యమయ్యే పనేనా? అంతటి విద్యావంతుడు, పేరు ప్రతిష్టలు ఉన్నవాడు, ఐశ్వర్యవంతుడు కూడా. అయినప్పటికీ నా మాటల పట్ల అగౌరవం లేదు సుమా. సమయం సాయంత్రం 5 గంటలవుతోంది. భక్తులు గదిలో మౌనంగా కూర్చుని ఉన్నారు. వారిలో పలువురు బయటి వ్యక్తులు కూడా ఉన్నారు. శ్రీరామకృష్ణులను చూడటానికి వచ్చారు. మా ఆయనకు సమీపంలో కూర్చుని ఉన్నాడు. ఆయన ఆదేశం మేరకు మా ఆయనకు జుబ్బా తొడిగించాడు. శ్రీరామకృష్ణులు మాతో, ప్రస్తుతం నాకు ఎక్కువగా ధ్యానం చేయవలసిన అవసరం లేదు. ఒక్కసారిగా అఖండ బ్రహ్మం యొక్క చైతన్యం కలుగుతుంది. ప్రస్తుతం నిరంతరాయంగా ఆ దర్శనం కలుగుతూ ఉంది అన్నారు. మా ఏమీ పలుకలేదు. గదంతా నిశ్శబ్దంగా ఉంది. శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, వీరందరూ ఇక్కడ ఉలుకు పలుకు లేకుండా కూర్చుని ఉన్నారే, వీరి దృష్టి అంతా నా మీదే కేంద్రీకృతమై ఉంది. మాటలు లేవు, పాటలు లేవు. వీరు నాలో ఏం చూస్తున్నారు అని అడిగారు. అందుకు మా, అయ్యా, వీరందరూ మీ వచనాలు అనేకం ఇదివరకే విని ఉన్నారు. ప్రపంచంలో ఎన్నడూ చూడని, ఇక మీదట చూడజాలని ఇట్టి మహాపురుషుణ్ణి ప్రస్తుతం వీరు చూస్తున్నారు. సదానందమయుడు, శిశుస్వభావి, నిరహంకారి, భగవత్ ప్రేమామృత పానోన్మత్తుడైన దుర్లభమూర్తిని మైమరిచి ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఒకసారి మీరు ఈశాన్నింటికి వెళ్ళినప్పుడు అటు ఇటు పచారులు చేస్తున్నారు. అప్పుడు మేము కూడా అక్కడే ఉన్నాం. ఒక అపరిచిత వ్యక్తి నా వద్దకు వచ్చి, ఇట్టి సదానంద పురుషుణ్ణి, ఆనందమయుడిని ఇంతవరకు చూసింది లేదన్నాడు అని చెప్పాడు. మళ్ళీ గదిలో నిశ్శబ్దం నెలకొంది. మా కూడా మౌనంగా ఉన్నాడు. కాసేపటి తర్వాత శ్రీరామకృష్ణులు మాతో మృదుల స్వరంలో మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, అది సరే కానీ డాక్టర్లో ఏమైనా మార్పు కలుగుతోందా అని అడిగారు. ఇక్కడి మాటలపైన శ్రద్ధ జనిస్తోందా? సారవంతమైన విత్తనం నాటాక అది నశించదు, సకాలంలో మొలకెత్తుతుంది. ఆనాడు మీరు చెప్పిన మాట జ్ఞప్తికి వచ్చిన నవ్వు వస్తుంది అన్నాడు మా. ఏ మాట అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఎప్పుడు చూసినా ఎదుమల్లికి అన్యమనస్కుడై ఉంటాడు. భోజనం చేసేటప్పుడు కూరలో ఉప్పు వేసిందో లేదో కూడా అతడికి తెలియరాదు. ప్రక్కనున్న వ్యక్తి కూరలో ఉప్పు లేదే అనేసరికి వెంటనే అవునవును ఇందులో ఉప్పు లేదు అంటాడు. నేను సర్వదా అన్యమనస్కుడినై ఉంటాను అని డాక్టర్ అనేసరికి అది విషయ చింతన కారణంగానే కానీ భగవత్ చింతన కారణంగా కాదని మీరు వివరించారు అని చెప్పాడు మా. ఇక్కడి మాటలను అతడు పట్టించుకోడా అని అడిగారు శ్రీరామకృష్ణులు. ఎందుకు పట్టించుకోడు?
కానీ అనేక పనుల్లో సతమతమై మర్చిపోతుంటాడు. ఇవాళ కూడా ఆయన ఒక మంచి మాట చెప్పాడు. స్త్రీలను తల్లిగా ఉపాసించడం తాంత్రిక సాధనలో ఉంది అన్నాడు అని చెప్పాడు మా. అందుకు నేనేమన్నాను అని అడిగారు శ్రీరామకృష్ణ. నాగళ్ళు ఎద్దులతో సేద్యం చేస్తూ తీరిక లేని భాగవత పండితుడి కథ, పండితుడితో రాజు ముందుగా మీరు అర్థం చేసుకోండి అన్న కథ, ఈ 2 కథలు చెప్పారు అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వారు. అటుపైన మీరు గీత గురించి చెప్పారు. కామిని కాంచన త్యాగమే గీతాసారం. సర్వసంగ పరిత్యాగం చేయని సంసారి లోకశిక్షణ ఎలా గడపగలడు అని మీరు స్పష్టంగా చెప్పారు. ఇందులోని అంతరార్థాన్ని ఆయన బహుశా సరిగా అర్థం చేసుకున్నట్లు లేదు. తర్వాత ధారా ధారా అని చెప్పి ఇక్కడి నుంచి తప్పుకున్నాడు అన్నాడు మా. శ్రీరామకృష్ణులు భక్తుల శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నారు. పూర్ణ, మణీంద్రులు ఇరువురు బాలభక్తులు. పూర్ణుడితో మాట్లాడమని మణీందర్ను అతడి వద్దకు పంపారు. సాయంకాలం అయింది. సంధ్య దీపాలు వెలిగించారు. శ్రీరామకృష్ణులు అంతర్ముఖులై ఉన్నారు. భక్తులు కూడా ధ్యానంలో ఉన్నారు. కాసేపటి తర్వాత నరేంద్రుడు తన స్నేహితుడిని వెంటబెట్టుకుని గదిలోకి వచ్చాడు. ఇతడు నా స్నేహితుడు, కిరణ్మయి తదితర గ్రంథాలు రాశాడు అని అతడిని శ్రీరామకృష్ణులకు పరిచయం చేశాడు. ఆ రచయిత శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి కూర్చున్నాడు. ఇతడు రాధాకృష్ణుల గురించి కూడా రాశాడు అని చెప్పాడు నరేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు రచయితతో, ఏం రాసావో కాస్త చెప్పు నాయనా అని అడిగారు. అందుకు రచయిత, రాధాకృష్ణులే పరబ్రహ్మం, ఓంకార బిందు స్వరూపాలు. వారి నుండే మహావిష్ణువు, ఆయన నుండి శివుడు, దుర్గలు ఉద్భవించారు అని చెప్పాడు. అందుకు శ్రీరామకృష్ణులు, భేష్, నందుడు నిత్యరాధను సందర్శించాడు. బృందావనంలో లీలలు నిర్వర్తించింది ప్రేమరాధ. చంద్రావళి కామరాధ. మొదట కామరాధ, తర్వాత ప్రేమరాధ, ఇంకా ముందుకు వెళ్ళినప్పుడు నిత్యరాధ. ఉల్లిపాయ పై పొర ఎరుపు, అటు పిదపు ఉన్న పొరలో ఎరుపు రంగు కాస్త తగ్గుతుంది. ఇంకా వచ్చే కొద్దీ తెలుపు రంగు పొర వస్తుంది. అటు పైన పొరలు ఏమీ ఉండవు. ఇదే నిత్యరాధ స్వరూపం. నేతి నేతి విచారణ అంతమయ్యేది ఇక్కడే. నిత్యరాధాకృష్ణ, లీలారాధాకృష్ణ అని ఉన్నవి. ఇవి సూర్యుడు, సూర్యరశ్మి లాంటివి. నిత్యం సూర్యుడు లాంటిది, లీల రశ్మి లాంటిది. శుద్ధ భక్తుడు ఒక్కోసారి నిత్యంలో, మరోసారి లీలలో నెలకొని ఉంటాడు. నిత్యం, లీలలు రెండూ ఒకే అస్తిత్వానికి చెందినవి. అవి ఒక్కటే, రెండూ కాదు, అనేకము కాదు. అయ్యా, బృందావన కృష్ణుడు, మధురా కృష్ణుడు అని 2గా ఎందుకు చెప్తారు అని అడిగాడు రచయిత. అందుకు శ్రీరామకృష్ణులు, అది గోస్వాముల దృక్పథం. కానీ పశ్చిమ ప్రాంతాల పండితులు అలా అనరు. వారికి కృష్ణుడు ఒక్కడే, రాధ అన్నది లేదు. ద్వారకా కృష్ణుడు కూడా అంతే, రాధాదేవి ప్రసక్తి లేదు. రాధాకృష్ణులే పరబ్రహ్మం అన్నాడు రచయిత. అందుకు శ్రీరామకృష్ణులు, భేష్, కానీ ఆయనకంతా సాధ్యమే. నిరాకారుడు ఆయనే, సాకారుడు కూడా ఆయనే. స్వరాట్ విరాట్లు రెండూ ఆయనే. బ్రహ్మము ఆయనే, శక్తి కూడా ఆయనే. ఆయనకు అంతం లేదు. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. గ్రద్ద ఎంత ఎత్తుగా ఎగిరినా అది ఆకాశాన్ని తాకలేదు. బ్రహ్మం అన్నది ఎలా ఉంటుంది అని ప్రశ్నిస్తే దానిని మాటల ద్వారా చెప్పలేం అని మాత్రమే చెప్పగలం. బ్రహ్మాన్ని సాక్షాత్కరించుకున్నప్పుడు కూడా దాన్ని వర్ణించలేం. నెయ్యి అన్నది ఎలా ఉంటుంది అని ఎవరైనా అడిగితే నువ్వు ఏమని చెబుతావు? నెయ్యిలా ఉంటుందనే కదా. బ్రహ్మానికి పోలిక బ్రహ్మమే, వేరే ఏమీ లేదు అన్నారు శ్రీరామకృష్ణులు. శనివారం అక్టోబర్ 31, 1885. హరివల్లభ్ బోసు బలరాం బోస్ దాయాది శ్రీరామకృష్ణులను దర్శింపవచ్చాడు. సగౌరవంగా నమస్కారం చేశాడు. హరివల్లభ్ కటక్ న్యాయస్థానంలో ప్రభుత్వ న్యాయవాది. బలరాం తరచూ శ్రీరామకృష్ణులను దర్శించటం, ముఖ్యంగా కుటుంబ స్త్రీలతో పాటు వెళ్లటం హరివల్లభ్కు రుచించలేదు. ఈ విషయమై బలరాం ఆయనతో ఇలా అన్నాడు, మీరు ఒకసారి వచ్చి శ్రీరామకృష్ణులను దర్శించండి. ఆ తర్వాత మీరేం చెప్తారో మీ ఇష్టం. ప్రస్తుతం హరివల్లభ్, శ్రీరామకృష్ణులు ఇద్దరూ సంభాషించుకోసాగారు.
శ్రీరామకృష్ణులు. ఈ రోగం ఎలా నయమవుతుందో చెప్తారా? ఇంతకు ఇది నయమయ్యేదేనంటారా అని అడిగారు. అందుకు హరివల్లభ్, మహాశయ, ఆ విషయం నాకంటే బాగా డాక్టర్లు చెప్పగలరు అన్నాడు. స్త్రీలు నా పాదధూళిని స్వీకరించేటప్పుడు వారు లోపల ఉన్న భగవంతునికి నమస్కరిస్తున్నారని భావిస్తాను. ఇదే నా వైఖరి అన్నారు శ్రీరామకృష్ణులు. మీరు సాధువులు, అందరూ మీకు ప్రణామం చేయాలి, ఇందులో తప్పేముంది అన్నాడు హరివల్లభ్. ధ్రువుడు, ప్రహ్లాదుడు, నారదుడు, కపిలుడు మొదలైన వారి గురించి మీరు అలా అనవచ్చు, కానీ నేనెవరిని? మీరు దయచేసి మళ్ళీ రండి అన్నారు శ్రీరామకృష్ణులు. తప్పక వస్తాను, ఎందుకంటే మీరు నన్ను ఆకర్షిస్తున్నారు. మీరు మళ్ళీ నాకు చెప్పే అవసరం లేదు అన్నాడు హరివల్లభ్. హరివల్లభ్ బయలుదేరనున్నాడు. శ్రీరామకృష్ణులకు నమస్కారం చేసి ఆయన పాదాలకు మొక్కబోయాడు. కానీ శ్రీరామకృష్ణులు తమ పాదాలను ప్రక్కకు తీసుకున్నారు. హరివల్లభ్ మాత్రం వదలలేదు. శ్రీరామకృష్ణులు వారిస్తున్నా వినకుండా పట్టుపట్టి ఆయన పాదధూళి స్వీకరించాడు. హరివల్లభ్ లేచి నిలబడేసరికి శ్రీరామకృష్ణులు కూడా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. హరివల్లభ్తో ఇలా అన్నారు. బలరాం ఇంటికి వెళ్ళడం లేదని అతడు ఎంతో విచారిస్తుంటాడు. ఒకరోజు అక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ చూద్దామని అనుకుంటున్నాను. కానీ మీరు బలరాంతో ఈయన్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు అని అడుగుతారేమోనని భయం వేస్తోంది అన్నారు. ఇలాంటి మాటలన్నీ మీకు ఎవరు చెప్పారండి? మీరు మనసులో అలాంటి ఆలోచనలు రానివ్వనే వద్దు అన్నాడు హరివల్లభ్. హరివల్లభ్ వెళ్ళిపోయాడు. శ్రీరామకృష్ణులు మాతో, ఈయన భక్తిపరుడు, లేకుంటే నేను వద్దని వారిస్తున్నా వినకుండా పాదధూళి ఎందుకు తీసుకుంటాడు? ఒకరోజు భావావస్థలో డాక్టర్తో పాటు మరో వ్యక్తిని కూడా చూశానని చెప్పాను కదా, ఈయనే ఆ మరో వ్యక్తి, అందుకే వచ్చాడు చూడు. అవునండి, ఈయన భక్తుడు అనడంలో అనుమానానికి తావులేదు అన్నాడు మా. ఎంత సరళ స్వభావం అన్నారు శ్రీరామకృష్ణులు. డాక్టర్ ఇంటికి వెళ్ళి మా శ్రీరామకృష్ణుల పరిస్థితి తెలియపరిచాడు. శ్రీరామకృష్ణులు, మహిమాచరణ్ మొదలైన వారి గురించి డాక్టర్ మాతో మాట్లాడసాగాడు. డాక్టర్, తను తెస్తానన్న పుస్తకం మహిమాచరణ్ తీసుకురాలేదే, మరిచిపోయానని చెప్పాడు అతడు. అది సంభవమే, నాకు కూడా మతిమరుపు ఉంది అన్నాడు. ఆయన బాగా చదివిన వ్యక్తి అన్నాడు మా. మరైతే ఇలాంటి దుస్థితిలో ఎందుకున్నాడు అని అడిగాడు డాక్టర్. శ్రీరామకృష్ణుల గురించి చెప్తూ డాక్టరు, కేవలం భక్తి ఉంటే ఏమిటి ప్రయోజనం, జ్ఞానం కూడా ఉండాలి అన్నాడు. అందుకు మా, ఎందుకు జ్ఞానం తర్వాత భక్తి జనిస్తుందని ఆయన చెప్తూ ఉంటారు. కానీ ఆయన చెప్పే భక్తి జ్ఞానాలు మీరు చెప్పే భక్తి జ్ఞానాల్లో తేడా ఉంది. జ్ఞానం తర్వాత భక్తి జనిస్తుందని ఆయన చెప్పినప్పుడు దానికి అర్థం తత్వజ్ఞానం తర్వాత భక్తి, బ్రహ్మజ్ఞానం తర్వాత భక్తి, భగవత్ సాక్షాత్కారం తర్వాత భక్తి అనే. మీరు చెప్పే జ్ఞానం సైన్స్ జ్ఞానం, ఇంద్రియాల ద్వారా ప్రాప్తించే జ్ఞానం. ఆయన చెప్పే జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిర్ధారించలేం, తత్వజ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిశ్చయించలేం. కానీ మీరు చెప్పే సైన్స్ జ్ఞానాన్ని ఇంద్రియాల ద్వారా నిర్ధారించవచ్చు అన్నాడు. డాక్టర్ ఏమీ బదులు చెప్పకుండా కాసేపు మౌనంగా ఉండిపోయాడు. తర్వాత అవతారవాదం గురించిన ప్రస్తావన తెచ్చాడు. ఏమిటి అవతార సిద్ధాంతం? ఇతరుల పాదధూళిని స్వీకరించడం ఏమిటి అన్నాడు డాక్టర్. అందుకు మా, ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు భగవంతుడి అద్భుత సృష్టి గురించి ఆలోచిస్తూ భావపారవశ్యం చెందుతూ ఉంటానని మీరే చెప్తుంటారు కదా. పైగా మనిషి గురించి ఆలోచించినప్పుడు కూడా మీరు అదే భావాన్ని పొందుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు భగవంతుడి ఏట మనం ఎందుకు తల వంచకూడదు? భగవంతుడు మనిషి హృదయంలో వసిస్తున్నాడు. హిందూ మతం ప్రకారం భగవంతుడు సర్వభూతాల్లోనూ విరాజిల్లుతున్నాడు. మీరు ఈ విషయమే ఎక్కువగా చదివినట్లేదు. సర్వభూతాల్లోనూ భగవంతుడు వసిస్తున్నప్పుడు మనిషికి ప్రణామం చేయటంలో ఏమిటి తప్పు? మిగతా వాటితో పోలిస్తే కొన్నింట్లో భగవంతుడి అభివ్యక్తీకరణ అధికంగా ఉంటుందని శ్రీరామకృష్ణులు చెప్తుంటారు. ఇతర వస్తువుల్లో కంటే నీటిలో, అద్దంలో సూర్యుడు అధికంగా ప్రతిబింబించడం లాంటిది ఇది. నీరు సర్వత్రా ఉంది, కానీ నది, జలాశయాల్లో అది ఇంకా స్పష్టంగా ఉంది.
మనం మొక్కేది భగవంతుడికే కానీ మనిషికి కాదు. భగవంతుడే భగవంతుడు, మనిషి భగవంతుడు కాదు. తర్కం ద్వారా భగవంతుడిని తెలుసుకోలేం. అంతా విశ్వాసంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ శ్రీరామకృష్ణ చెప్పిన మాటలే అన్నాడు మా. తాను రచించినది ఫిజియాలజికల్ బేసిస్ ఆఫ్ సైకాలజీ అనే పుస్తకాన్ని డాక్టర్ మాకు బహూకరించాడు. మొదటి పేజీలో సోదరుడు మాకు ప్రేమతో డాక్టర్ సర్కార్ అని రాసి ఇచ్చాడు. సమయం ఉదయం 11 గంటలు అవుతోంది. శ్రీరామకృష్ణ తమ గదిలో భక్తులతో పాటు కూర్చొని ఉన్నారు. మిశ్రా అనే క్రైస్తవ భక్తునితో ఆయన సంభాషిస్తున్నారు. మిశ్రా ఉత్తర భారతంలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించాడు. క్వేకర్ సంప్రదాయానికి చెందినవాడు. వయసు 35 సంవత్సరాలు ఉంటుంది. బయటకు ఆంగ్లేయ దుస్తులు ధరించిన అతడు లోపల మటుకు కాషాయ వస్త్రాలు ధరించి ఉంటాడు. అతడి సోదరుడి వివాహం రోజున ఆ సోదరుడితో పాటు మరో సోదరుడు కూడా మరణించాడు. అదే రోజున మిశ్రా సంసారాన్ని త్యజించి వేశాడు. మిశ్రా, సకల జీవుల్లోనూ వెలసింది రాముడే అన్నాడు. మిశ్ర కూడా వినేలా శ్రీరామకృష్ణులు చిన్న నరేంద్రుడితో మెల్లగా ఇలా అన్నారు. రాముడు ఒక్కడే, కానీ ఆయన పేర్లు మాత్రం 1000. క్రైస్తవులు గాడ్ అని ఎవరినైతే అంటారో ఆయన్నే హిందువులు రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు మొదలైన పేర్లతో పిలుస్తుంటారు. ఒక జలాశయానికి అనేక ఘట్టాలున్నాయి. ఒక ఘట్టం నుండి హిందువులు నీరు త్రాగుతారు, దాన్ని జలం అంటారు. మరో ఘట్టం నుండి క్రైస్తవులు త్రాగుతారు, వాటర్ అంటారు. మహమ్మదీయులు మరో ఘట్టం వద్దకు వెళతారు, వారు పానీ అంటారు. అదేవిధంగా క్రైస్తవుల గాడ్, మహమ్మదీయుల అల్లా ఒక్కరే. మిశ్రా, యేసుక్రీస్తు మేరీ పుత్రుడు కాడు, ఆయనే స్వయంగా భగవంతుడు. శ్రీరామకృష్ణులను చూపిస్తూ భక్తులతో, ప్రస్తుతం ఈయన మీరు చూస్తున్నట్లే ఉంటారు, మళ్ళీ మరో సమయంలో సాక్షాత్తు భగవంతుడిగా ఉంటారు. మీరు ఈయన్ను గుర్తించలేకపోతున్నారు. నేను ఈయన్ను ఇదివరకే దైవీ దర్శనాలలో చూశాను. ప్రస్తుతం నా ఎదుటే చూస్తున్నాను. ఒక తోటలో ఈయన ఒక ఉన్నతాసనంలో కూర్చుని ఉండటం చూశాను. నేలపైన మరో వ్యక్తి కూర్చుని ఉన్నాడు, కానీ ఆ వ్యక్తి అంతగా పురోగమించలేదు. భగవంతుడికి ఈ దేశంలో 4 ద్వారపాలకులు ఉన్నారు. బొంబాయి ప్రాంతంలో తుకారాం, కాశ్మీర్ ప్రాంతంలో రాబర్ట్ మైకేల్, ఈ ప్రాంతంలో ఈయన, తూర్పు బెంగాల్ ప్రాంతంలో మరో వ్యక్తి ఉన్నారు అన్నాడు. నువ్వేమైనా దర్శనాలు చూస్తుంటావా అని అడిగారు శ్రీరామకృష్ణులు. అందుకు మిశ్రా, అయ్యా, నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా జ్యోతి దర్శనం కలుగుతుండేది. అటు పిదప యేసుక్రీస్తు దర్శనం కలిగింది. ఆ రూపాన్ని నేను ఎలా వర్ణించగలను? ఆ సౌందర్యం ముందు స్త్రీ సౌందర్యం ఎంత అల్పమైందని. కాసేపటి తర్వాత మిశ్రా తాను వేసుకున్న కోటు తీసివేసి లోపల ఉన్న కాషాయ కౌపీనాన్ని భక్తులకు చూపించాడు. శ్రీరామకృష్ణులు వసారాలోకి వెళ్ళారు. గదిలోకి తిరిగి వస్తూ భక్తులతో, అతడిని వీరభంగిమలో నిలబడి ఉండటం చూశాను అన్నారు. ఇలా పలుకుతూ ఆయన సమాధి స్థితి పొందారు. పశ్చిమాభిముఖులై నిలబడి ఉన్నారు. కొద్దిగా బాహ్య చైతన్యంలోకి వచ్చాక మిశ్ర మీదనే దృష్టి నిలిపి నవ్వసాగారు. భావావస్థలోనే అతడితో కరచాలనం చేసి నవ్వారు. అతడి చేతులు పుచ్చుకొని, నువ్వు కోరుకున్నది నీకు లభిస్తుంది అన్నారు. మిశ్ర చేతులు జోడించి, ఆ రుచి నుండి నా మనస్సు, ప్రాణం, శరీరం, సర్వస్వం మీకే సమర్పించాను అన్నాడు. శ్రీరామకృష్ణులు భావావస్థలోనే చిరునవ్వు నవ్వారు. తర్వాత ఆసనం స్వీకరించారు. తన పూర్వాశ్రమ జీవితాన్ని మిశ్రా భక్తులకు వివరిస్తున్నాడు. వివాహ సమయంలో పైకప్పు కూలిపోవడంతో తన సోదరులిద్దరూ చనిపోయిన ఉదంతాన్ని అతడు భక్తులకు చెప్తున్నాడు. మిశ్రా అవసరాలు చూసుకోమని శ్రీరామకృష్ణులు భక్తులకు చెప్పారు. ఇంతలో డాక్టర్ సర్కార్ వచ్చాడు. ఆయన చూడగానే శ్రీరామకృష్ణులు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు. భావపారవశ్యం కొద్దిగా తగ్గిన తర్వాత, కారణానందం తర్వాత సచ్చిదానందం, కారణానికే కారణం అన్నారు. అవునండి అన్నాడు డాక్టర్. నేను స్పృహలోనే ఉన్నాను అన్నారు శ్రీరామకృష్ణులు. శ్రీరామకృష్ణులు భగవదావేశంలో ఉన్నారని డాక్టర్ అర్థం చేసుకున్నాడు. అందువల్ల
అవునండి, మీరు స్పృహలోనే ఉన్నారు అన్నాడు. శ్రీరామకృష్ణుడు నవ్వి ఇలా అన్నారు. నేను గ్రోలెడి మధ్య మెట్టిదో ఎరుగ గోరుదురే నరులారా, అమ్మ కాళి ఘననామ జపముతో గ్రోలెద నిత్యానంద మధువును. నేను గ్రోలెడి మధ్య మెట్టిదో ఎరుగ గోరుదురే నరులారా, ఎంత మత్తు నాకెక్కునప్పుడన త్రాగుబోతునని తలతురెల్లరును. మద్యము చేయుట కొరకై గురువే ఇచ్చును బెల్లపు నీరు మొదటనే. నేను గ్రోలెడి మధ్య మెట్టిదో ఎరుగ గోరుదురే నరులారా, నేనిటుపడు పరితాపము దానిని పులియబెట్టు సామాగ్రియగును. జ్ఞానమనెడు ఆ మధ్యకారకుడు నాకై మద్యము తయారు చేయను. నే గోలెడి మధ్య మెట్టితో ఎరుగ గోరుదురే నరులారా, మాయి నామమున శుద్ధి చేసినే మంత్రమనెడి సీసాలో త్రాగుదును. ఒక్క గుక్కకే ధర్మాధి చతుర్విధ పురుషార్థమబ్బునని ప్రసాదు పల్కున్. నేను గ్రోలెడి మధ్య మెట్టితో ఎరుగ గోరుదురే నరులారా, అమ్మ కాళి ఘన నామ జపముతో గ్రోలెద నిత్యానంద మధువును. ఈ పలుకులు విని డాక్టర్ దాదాపుగా భావపారవశ్యుడయ్యాడనే చెప్పవచ్చు. శ్రీరామకృష్ణులు మళ్ళీ ప్రగాఢ ఆధ్యాత్మిక భావంలోకి వెళ్ళి ఆ స్థితిలోనే డాక్టర్ ఒడిలో తమ పాదం మోపారు. కాసేపటి తర్వాత బాహ్య చైతన్యంలోకి వచ్చి తమ పాదాన్ని వెనక్కి తీసుకున్నారు. డాక్టర్తో ఇలా అన్నారు. ఆహా, ఆ రోజు నువ్వు ఎంత చక్కని మాట చెప్పావు. మనమంతా భగవంతుడి ఒడిలో ఉన్నాం. ఆయనకు కాకపోతే మరెవరికి చెప్పుకోవాలి మన కష్టాలు అని. ప్రార్థన అంటూ చేయాలనుకుంటే ఆ భగవంతుడినే ప్రార్థిస్తాను. ఇలా మాట్లాడుతుండగా ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. మళ్ళీ భావావస్థలోకి వెళ్ళి డాక్టర్తో ఇలా అన్నారు. నువ్వు చాలా పరిశుద్ధుడివి. లేకుంటే నీ ఒడిలో నా పాదం నిలిపి ఉండగలిగేవాడిని కాదు సుమా. మళ్ళీ ఇలా అన్నారు. రామరసాన్ని చవి చూసిన వాడే శాంతి పొందినవాడు. అసలు విషయం ఏమిటో తెలుసా? ఈ ప్రపంచంలో ఏముందని? ధనం, పేరు ప్రతిష్టలు, దేహసుఖాలు, వీటిలో మాత్రం ఏముందని? ఓ మనసా, రాముణ్ణి తెలుసుకోని వారు మరి తెలుసుకున్నదేమిటి? శ్రీరామకృష్ణ ఆధ్యాత్మిక స్థితులు చూసి ఆయన వ్యాధి విషమిస్తుందేమోనని భక్తులు ఆదుర్దాపడసాగారు. ఆయన ఇలా అన్నారు. ఎవరైనా బ్రహ్మానందపు మధుమత్తతలో అన్న పాట పాడితే నేను ప్రశాంతంగా ఉంటాను. మరొక గదిలో ఉన్న నరేంద్రుని పిలిపించారు. అతడు తన దేవదుర్లభ కంఠంతో పాడసాగాడు. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవేవో మనసా, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవేవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మతిలు చుండవేవో మనసా, ఆకాశమంతయు నీ గర్జనలచే మార్మ్రోగింపవేవో మనసా. చేతులెత్తుచు హరిని పాడుచు నృత్యము చేయవేవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలు చుండవేవో మనసా, భువిపై దొరలుచు పొరలుచు నేర్చుచు హరిని భజింపవేవో మనసా. మధురమైన మాధవు నామము మనుజులకీయవేవో మనసా, పగలు రాత్రి ఆ పరమానందము నందు నీదవేవో మనసా. మధురమైన మాధవు నామము మనుజులకీయవేవో మనసా, పగలు రాత్రి ఆ పరమానందము నందు నీదవే ఓ మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో
మత్తిలో చుండెవేవో మనసా. హరి ప్రేమామృతమందు మునుగుచు ఖండన సేయవే కామమును. దాని చేతనే జీవితమంతయు ధన్యతగాంచునేవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో మత్తిలు చుండెవేవో మనసా. భువిపై పొరలుచు దొరలుచు నేర్చుచు హరిని భజింపవేవో మనసా. బ్రహ్మానందపు మధుమత్తతలో. శ్రీరామకృష్ణులు ఆ పాట పరమానందపు ఇరుక సాగరో పరిభాగంబున. నరేంద్రుడు ఆ పాట పాడసాగాడు. తర్వాత నరేంద్రుడు ఈ పాట పాడాడు. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. ఎంత నిరూపమం వాతని తేజము, ఎంత మోహనం వాతని రూపము. ఎంత చేరువో ఎల్ల భక్తులకు, ఎంత ప్రియతముందతడు వారికి. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. విమల వికాసము చెందు ప్రేమలో కోటి చంద్రనిభతేరుగేరుచు. మెరుపు తీగవలె మెరయుచు రూపప్రభ గగురుపాటుతో గూర్చు సౌఖ్యమును. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. హృదయ పద్మముననతని పాదముల అర్చన చేయుము దివ్య ప్రేమతో. శాంత చిత్తమున కాంతి కనులతో గాంచు ముందు కనరాని దృశ్యమును. శాంత చిత్తమున కాంతి కనులతో గాంచు మెందు కనరాని దృశ్యమును. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. అతని ప్రేమలో మంత్రముగ్ధవై పారవశ్యమున బద్ధ చిత్తవై సదా మానసమును గుమతనిలో శుద్ధ బుద్ధ పరిశుద్ధ బ్రహ్మమున. మనసా చేయుము మాధవు ధ్యానము నిత్య నిరంజను నిర్మలాత్ముని. డాక్టర్ ఈ పాటలను సావధానంగా విన్నాడు. పాటలు పూర్తయ్యాక పరమానందపు ఇరుక సాగరో పరిభాగంబున పాట బాగుంది అన్నాడు. డాక్టర్ ఆనందాన్ని చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు. ఒక కుమారుడు తన తండ్రితో ఇలా అన్నాడు, తండ్రి, మీరు మద్యాన్ని కొద్దిగా రుచి చూడండి, ఆ తర్వాత మీరు మానివేయమంటే నేను మానివేస్తాను. మద్యం తాగాక తండ్రి ఇలా అన్నాడు, నాయన కావాలంటే నువ్వు మానుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానను. డాక్టర్తో పాటు అందరూ నవ్వారు. ఆ రోజు అమ్మ ఇద్దరు వ్యక్తులను చూపించింది. వారిలో ఈ డాక్టర్ ఒకడు, ఇతడికి ఎంతో జ్ఞానం కలగనున్నదని వెల్లడించింది. కానీ అది శుష్క జ్ఞానం. కానీ నువ్వు రసభరితుడివి కాగలవు అన్నారు డాక్టర్ని చూస్తూ. డాక్టర్ మౌనంగా ఉండిపోయాడు. శుక్రవారం నవంబర్ 6, 1885. నేడు దీపావళి అమావాస్య. వంగదేశంలో నేటి రాత్రి కాళీ పూజ చేయటం ఆనవాయితీ. శ్రీరామకృష్ణులు శ్యాంపూర్ ఇంట్లో మేడ మీద తమ గదిలో నూతన వస్త్రాలు ధరించి నొసట గంధంతో నిలబడి ఉన్నారు. కలకత్తా నగరంలో ఠంఠనియాలోని సిద్ధేశ్వరి దేవి ఆలయానికి వెళ్ళి దేవిని పువ్వులు, కొబ్బరి బొండం, చక్కెర, మిఠాయిలతో అర్చించమని మాతో చెప్పినారు ఆయన. ప్రాతకాలనే గంగా స్నానం ఆచరించాక మా దేవికి అర్చన చేశాడు.
తర్వాత ప్రసాదం పుచ్చుకొని చెప్పులు లేకుండా కాలినడకన శ్యాంపుకూరు వచ్చాడు. శ్రీరామకృష్ణులు కోరడంతో డాక్టర్ సర్కార్ కోసం మా రాంప్రసాద్ కమలాకాంతల పాటల పుస్తకాలు 2 కొని తెచ్చాడు. మా ఇదిగోనండి రాంప్రసాద్ కమలాకాంతల పాటల పుస్తకాలు అన్నాడు శ్రీరామకృష్ణులు. ఇలాంటి పాటలు డాక్టర్ తలలోకి ఎక్కించు అన్నారు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడదు, ఎరుగక తరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక, పొలము దున్నుట తెలియదు నీకు బీడువారినది జీవిత క్షేత్రము, రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు. ఇలాంటి పాటలు. అలాగేనండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు జోళ్లు తొడుక్కొని మాతో పాటు గదిలో పచారులు చేస్తున్నారు. వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన వదనం దివ్యానందంతో వెలిగిపోతోంది. శ్రీరామకృష్ణులు, ఈ పాట కూడా బాగుంది కదూ. ఈ లోకం ఒక భ్రమరూపక చట్రం. అవునండి అన్నాడు మా. శ్రీరామకృష్ణులు ఉన్నట్టుండి తురులిపడ్డారు. జోళ్లు వదిలిపెట్టి అలాగే నిలబడిపోయారు. ప్రగాఢ సమాధిలోకి వెళ్ళిపోయారు. నేడు కాళీ పూజ జరుగుతుంది కదా, అందుకని ఆయన అలా తరచూ సమాధి స్థితి పొందుతున్నారు. చాలాసేపటి తర్వాత గాఢంగా నిట్టూర్చి అతి కష్టం మీద తమ భావాన్ని నిగ్రహించుకున్నారు. సమయం 10 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు దిండున ఆనుకుని మంచం మీద కూర్చుని ఉన్నారు. భక్తులు ఆయన చుట్టూ కూర్చుని ఉన్నారు. రామ్, రాఖాల్, నిరంజన్, కాళీపదుడు, మా తదితర భక్తులు పలువురు అక్కడ ఉన్నారు. శ్రీరామకృష్ణులు హృదయ్ గురించి మాట్లాడుతున్నారు. శ్రీరామకృష్ణులు, హృదయ్ పొలం కోసం ఇప్పటికీ బొబ్బలు పెడుతూనే ఉన్నాడు. దక్షిణేశ్వరంలో ఉన్నప్పుడు ఒకసారి నాతో ఇలా అన్నాడు, నాకు ఒక శాలువా ఇవ్వు, లేకుంటే దావా వేస్తాను. అమ్మ అతన్ని అక్కడి నుండి పక్కకు తప్పించింది. అక్కడికి వచ్చేవారిని అతడు ధనం కోసం పీడించేవాడు. అతడు కనుక ఉన్నట్లయితే వీరందరూ రాగలిగి ఉండేవారే కాదు. అందుకే అమ్మ అతన్ని అక్కడి నుంచి తొలగించి వేసింది. గో కూడా అలాగే ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొణుగుతూ ఉండేవాడు. కలకత్తాకు నాతో పాటు బండిలో వెళ్ళేటప్పుడు కావాలనే ఆలస్యం చేసేవాడు. బాలభక్తులు ఎవరైనా నా వద్దకు వచ్చినట్లయితే అతడు ఎంతగానో చికాకు పడిపోయేవాడు. వారిని చూడటానికి నేను కలకత్తా వెళితే వారి గురించి అంతగా చింతించడం ఎందుకు, వారేమైనా సంసారం త్యజిస్తారా అనేవాడు. ఈ కుర్రవాళ్లకు తినుబండారాలు ఏమైనా ఇవ్వాలంటే నేను జంకేవాడిని. వాటిని గోకే ఇచ్చి కొన్ని నువ్వు తీసుకొని మిగిలిన వారికి ఇవ్వు అనేవాడిని. అతడు నాతో ఉండబోడని తెలిసింది. అప్పుడు నేను అమ్మతో, అమ్మా, హృదయ మాదిరి అతన్ని కూడా ఇక్కడి నుండి పూర్తిగా తొలగించవద్దు అన్నాను. అటు పిమ్మట అతడు బృందావనం వెళ్ళబోతున్నాడని విన్నాను. అతడు కనుక నాతోటే ఉంటే ఈ కుర్రవాళ్ళు ఎవ్వరూ వచ్చి ఉండేవాళ్ళు కారు. అతడు బృందావనం వెళ్ళిపోయాక ఈ కుర్రవాళ్ళందరూ నా వద్దకు తరచూ రాసాగారు. గో వినయంతో, అయ్యా, అలాంటి ఉద్దేశం నాకు ఏ క్వశ్చన్ ఉండేది కాదు అన్నాడు. రామ్ గోతో, నీ మనస్సును ఈయనకంటే ఎక్కువ అర్థం చేసుకోగలనని అనుకుంటున్నావా? గో మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు గోతో, నువ్వెందుకు అలా బాధపడుతున్నావు? నిన్ను నేను తండ్రి బిడ్డను ప్రేమించేదానికంటే ఎక్కువగా ప్రేమిస్తాను. నువ్వు ఇక బాధపడవద్దు, ఇప్పుడు నీకు ఆ భావం లేదులే అన్నారు. కాసేపటి తర్వాత భక్తులు మరో గదిలోకి వెళ్ళారు. శ్రీరామకృష్ణులు గోను పిలిపించి, నేను చెప్పిన దానికి నువ్వేమైనా నొచ్చుకున్నావా అని అడిగారు. లేదండి అన్నాడు గో. శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, ఇవాళ కాళీ పూజ కదా, పూజ కొరకు ఏమైనా ఏర్పాట్లు చేయటం మంచిది. ఈ విషయమై వారితో మాట్లాడు అన్నారు. మా భక్తుల వద్దకు వెళ్ళి శ్రీరామకృష్ణులు ఇచ్చని తెలియజేశాడు. కాళీపదుడు మొదలైన వారు వెంటనే పూజ ద్రవ్యాలు సమకూర్చడంలో నిమగ్నమైపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ సర్కార్ అధ్యాపకుడైన నీలమణిని వెంట పెట్టుకుని వచ్చాడు.
శ్రీరామకృష్ణ పరిస్థితిని విచారించిన పిదప డాక్టర్ ఔషధం ఇచ్చాడు. శ్రీరామకృష్ణ డాక్టర్తో, నీకోసం ఈ పుస్తకాలు తెప్పించాను అన్నారు. మా డాక్టర్కు ఆ 2 పుస్తకాలు ఇచ్చాడు. డాక్టర్ ఆ పాటలు వినగోరాడు. శ్రీరామకృష్ణ ఆదేశం మేరకు మరో భక్తుడు కలిసి పాడారు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. దేవదేవు తత్వమేమో తెలియకెట్లు పాటుపడెడు చీకటింట చిక్కు పిచ్చివాని వలెను వెదకెదీవు. ఎరుగగతరమే ఏరికినైనా తల్లి కాళి నిజతత్వమించుక షడ్దర్శనములే శక్తిహీనములు తల్లి విషయము తెలియజేయుటకు ఎరుగగతరమే ఏరికినైనా. పొలము దున్నుట తెలియదు నీకు బీడువారినది జీవిత క్షేత్రము. రావే మనసా షికారు పోదము కాళీ కల్పద్రుమంబునకు. డాక్టర్ గిరీష్తో ఇలా అన్నాడు, బుద్ధ చరిత్రలో నువ్వు రాసిన ఆ వీణపాట చాలా బాగుంది. శ్రీరామకృష్ణ సైగ చేసేసరికి గిరీష్ కాళీపదుడు ఇద్దరు కలిసి పాడసాగారు. నా వీణ ఇది ప్రియా నా వీణ ఇదిగో నా ప్రాణపద వీణ ప్రియతమంబగు వీణ. విశ్రాంతికై మేము విలపించినాము అకట ఆ విశ్రాంతి లభ్యమే కాదు. ఎట నుండి వచ్చితిమో ఎరుకయే లేదు ఎటు కొట్టుకొని మేము ఏగెదము కూడా. గట్టిగా పట్టుకోని తాయి కొట్టుకొని చను నన్ను గట్టిగా పట్టుకో పోవు నా ప్రాణము అనిపించుచున్నది గట్టిగా పట్టుకోని తాయి. శ్రీమాధవుని నామమే మానవులకిచ్చి ప్రేమ నదిలో పెద్ద ప్రేమలను లేపి ఆ మహాఘోర గంభీర వేగమున ఏమి సాయము లేక కొట్టుకొని పోయి తిని గట్టిగా పట్టుకోని తాయి కొట్టుకొని చను నన్ను గట్టిగా పట్టుకో. పరిపూర్ణమై దుఃఖ భారమున పడే గుండె ఎవరికి విషయంబు నెరిగింతు నెత్తాయి. పారమిరుగని తీవ్ర జనవ్యధావాహిని పరికింపున నీడ్చి వడిగజనుచుండు. గట్టిగా పట్టుకోని తాయి కొట్టుకొని చను నన్ను గట్టిగా పట్టుకో. రండి రండి రా రండి ఆడగా రజగాయి రమథాయి రండి రండి రా రండి రండి రా రండి రా. రండు 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 రండందరూ రండు రండు రాధా ప్రేమ రండు కొనంగై కొన రండు. రండు 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 రండందరూ రండు రండు రాధా ప్రేమ రండు గైకొన రండు. పాటలు వింటూ మణీంద్ర లాటూలకు భావావేశం కలిగింది. లాటూ నిరంజన్ ప్రక్కన కూర్చునున్నాడు. గానం పూర్తయ్యాక శ్రీరామకృష్ణ డాక్టర్తో మాట్లాడసాగారు. నిన్నటి రోజు డాక్టర్ ప్రతాప్ ముజుందార్ శ్రీరామకృష్ణకు నక్సువోమిక అనే ఔషధం ఇచ్చాడు. అది విని డాక్టర్కు కోపం వచ్చింది. డాక్టర్, ఈయనకు నక్సువోమిక ఇవ్వడమా? నేను చచ్చాననుకున్నారా అన్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, నువ్వెందుకు చావాలి? అలా అనవద్దు, నీ అవిద్య చావనివ్వు అన్నారు. నాకు అవిద్య అన్నది ఎన్నడూ లేనేలేదు అన్నాడు డాక్టర్. అవిద్య అంటే డాక్టర్ ఉంపుడు గత్తి అని తప్పుగా అర్థం చేసుకున్నాడు. శ్రీరామకృష్ణ నవ్వుతూ,
ఓహో, అది కాదు నేను చెప్పేది. సన్యాసి విషయంలో అవిద్య అనే తల్లి చనిపోయి వివేకం అనే సంతానం జనిస్తుంది. అవిద్య తల్లి చనిపోయినందున అశౌచం అవుతుంది. అందుకనే సన్యాసిని తాకరాదు అంటారు. ఇంతలో హరివల్లభ వచ్చాడు. మిమ్మల్ని చూడగానే ఆనందం వేస్తోంది అన్నారు శ్రీరామకృష్ణులు. హరివల్లభ ఎంతో వినయశీలి. చాప మీద కూర్చోక కటిక నేలపైనే కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులకు విసనకరతో వీయసాగాడు. ఆయన కటక్లో ప్రముఖ న్యాయవాది, అధ్యాపకుడు నీలమణి ఆయనకు సమీపంలో కూర్చున్నాడు. నీలమణి నొచ్చుకుంటాడేమోననే ఉద్దేశంతో శ్రీరామకృష్ణులు ఆయన వంక చూస్తూ, ఆహా, ఇవాళ ఎంత సుదినం, మీరందరూ వచ్చారు అన్నారు. కాసేపటి తర్వాత డాక్టర్ నీలమణి వెళ్ళిపోయారు. హరివల్లభ్ కూడా నేను మళ్ళీ వస్తానండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు. సమయం రాత్రి 7 గంటలు కావస్తోంది. 2వ అంతస్తులో ఉన్న శ్రీరామకృష్ణ గదిలోనే భక్తులు కాళీపూజకి ఏర్పాట్లు చేశారు. పలు రకాల పువ్వులు, చందనం, బిల్వపత్రాలు, పాయసం, పలు రకాల మిఠాయిలు శ్రీరామకృష్ణ ఏట అమర్చారు. భక్తజన పరివేష్టితులై పరమహంస శ్రీరామకృష్ణులు ఆసీనులయ్యారు. శరత్, శశి, రామ్, గిరీష్, చునీలాల్, మా, రాఖాల్, నిరంజన్, చిన్న నరేంద్రుడు మొదలైన వారు అక్కడ ఉన్నారు. సాంబ్రాణి తీసుకురమ్మని శ్రీరామకృష్ణులు ఒక భక్తుడితో చెప్పారు. కాసేపటి తర్వాత ఆయన పూజా ద్రవ్యాలన్నీ జగజ్జననికి సమర్పించారు. మా ఆయనకు దగ్గరగా కూర్చునున్నాడు. మా వంక చూస్తూ శ్రీరామకృష్ణులు భక్తులతో, అందరూ కాసేపు ధ్యానించండి అన్నారు. భక్తులందరూ ధ్యానం చేయసాగారు. కాసేపటి తర్వాత గిరీష్ లేచి శ్రీరామకృష్ణుల పాదాల వద్ద పువ్వుల మాలలను సమర్పించాడు. మా కూడా గంధ పుష్పాలను వసగాడు. రాఖాల్, రామ్ తదితర భక్తులు అతన్ని అనుసరించారు. శ్రీరామకృష్ణుల పాదాల వద్ద నిరంజన్ పువ్వులు సమర్పించి, బ్రహ్మమయీ బ్రహ్మమయీ అంటూ ఆయన పాదాలకు శిరస్సు మోకరించి సాష్టాంగ ప్రణామం చేశాడు. భక్తులందరూ కూడా జై మా అంటూ నినాదాలు చేశారు. చూస్తుండగానే శ్రీరామకృష్ణ సమాధి స్థితి పొందారు. ఆయనలో అద్భుతమైన రూపాంతరాన్ని భక్తులు దర్శిస్తున్నారు. ఆయన ముఖమండలం ఉజ్వల జ్యోతిలా ప్రకాశిస్తోంది. వరాభయ హస్తాలతో ఉత్తరాభిముఖులై కూర్చునున్నారు. దేహం నిశ్చలం, బాహ్య చైతన్యం శూన్యం. సాక్షాత్తు జగజ్జననీయ ఆయనలో ఆవిర్భవించినట్లు భక్తులకు తోస్తోంది. కోరిన వరాలన్నింటినీ అనుగ్రహిస్తూ అభయప్రదానం చేసే మూర్తీభవించిన జగజ్జననిలా తోస్తూ ఉన్న ఈ అద్భుత మూర్తిని భక్తులందరూ తనివి తీరా నోట మాట రాక దర్శిస్తున్నారు. వారి హృదయాలు పరమానందంతో నిండిపోయాయి. భక్తులు స్తోత్రపఠనం చేయసాగారు. పాటలు కొనసాగాయి. ఆనందసాగరంలో ఉవ్వెత్తున కెరటాలు చెలరేగుతున్నాయి. భక్తులు 2 గంటల సేపు పాటలు పాడారు. గిరీష్ పాడసాగాడు. ఎవరమ్మా ఈ కృష్ణకేసిని వెల్గుచున్నది దేవకూటమున, అరుణ కనుల వంటి పాదములు శివుని గుండెపై చిందులాడును. ఎవరమ్మా ఈ కృష్ణకేసిని, పూర్ణచంద్రువలె ప్రకాశించును పాదనఖముల బొటన వ్రేళ్ళవి, సూర్యదీధతుల వలెను వెల్గును ఎవరి పాదము ఇంత దీప్తితో. ఎవరమ్మా ఈ కృష్ణకేసిని వెల్గుచున్నది దేవకూటమున. ఇప్పుడు మందముగా మాటలాడును మందహాసము మనపై బరపును, అంతరిక్షమిపుడమ అదుర అరచుచు భీతి గొల్పు తన వికటహాసమున. అంతరిక్షమిపుడదుర అరచుచు భీతి గొల్పు తన వికటహాసమున. ఎవరమ్మా ఈ కృష్ణకేసిని వెల్గుచున్నది దేవకూటమున. దీనరక్షణివి పాపహారిణివి త్రిగుణధారిణివి జననీ, లోకకర్తవు లోకభర్తవు లోకహర్తవు జననీ. పిదప బిహారీ పాడాడు. మనవి వినగదేశవాసనీ శ్యామకేసిని శ్యామ, తీవ్ర వేదన తెలుపుకొనెడు నా మనవి వినగదే. అతి దీనుడై
నమ్రభావమున అర్థించెడు నా హృదయ ప్రార్థన, మనవి వినగదే శవాసని శ్యామకేశిని శ్యామ. ప్రాణవాయువులీ ప్రాకృత దేహము వదలునప్పుడు నీ హృది కనుపడు మను. ప్రాణవాయువులీ ప్రాకృత దేహము వదలునప్పుడు నీ హృది కనుపడు మను. అడవుల నుండి వనముల నుండి జపాకుసుమములు సంతరించిన మానస మందిరమందుననపుడే భక్తి చందనం బలది సుమాంజలి పాదకమలములపై అర్పించదనే. మనవి వినగదే శవాసని శ్యామకేశిని శ్యామ. తీవ్ర వేదన తెలుపుకొనెడు నా మనవి వినగదే. తరువాత మా ఇతర భక్తులతో కలిసి పాడాడు. సకలము నీ తలపే జరిగింతువు, అటువలనే నీ పనులను నీ వనరుప తాజేసితిమని తలతురు. సాధ్యముగానిది గలదే మాత, సర్వము సాధ్యము నీ దయయున్న. దండిగ పెరిగిన కొండల వంటి గండములన్నిటి కరిగించెదవు. సాధ్యము కానిది గలదే మాత, సర్వము సాధ్యము నీ దయయున్న. ఆనందామృతధామయైన నీ అందరికిచ్చుచు శాంతి సౌఖ్యముల ఎందుకు నన్నిటులేడిపించెదవు. చేసిన పనులనే చింతిల చేయుచు. సాధ్యముగానిది గలదే మాత, సర్వము సాధ్యము నీ దయయున్న. ఆనందమయి మాత వెనుకాడకే, నీ నిర్భాగ్య శిశువునకు ఆనందమీయగా. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే. రూపులేని నీ అందము దట్టమైన చీకటిలో మెరయుచు స్పందించుచుండే. శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్య చైతన్యంలోకి వచ్చారు. ఆయన భక్తులను మాతాశ్యామ మంగళనామ అనే పాటను పాడమన్నారు. భక్తులు పాడారు. మాతాశ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త, భువి నీ లీలలు ఎవరికి తెలుసు, ఏ కళల ఏమియొనర్తువో. మాతాశ్యామ మంగళనామ మదిరా దివ్య తరంగితమత్త. భక్తులు ఈ పాట పాడిన తర్వాత శ్రీరామకృష్ణులు వారిని అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో అనే పాట పాడమన్నారు. భక్తులు పాడారు. అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, పారవస్యమున వడలు మరచిత పరమేశ్వరుతో నాడుచున్నది. త్రాగి గుక్కెడు దేవమత్యము, అదిగో అల్లదిగో అమ్మదిగో చూడదిగో, పారవస్యమున వడలు మరచిత పరమేశ్వరుతో నాడుచున్నది. భక్తుల ఆనందం కోసం శ్రీరామకృష్ణులు కొద్దిగా పాయసం రుచి చూశారు. కానీ లిప్తలోనే మళ్ళీ సమాధిగతులయ్యారు. కాసేపటి తర్వాత భక్తులందరూ ఆయనకు ప్రణమిల్లి ఆ ప్రసాదాన్ని పుచ్చుకున్నారు. అతిథుల గదిలోకి వెళ్ళి ఆ ప్రసాదాన్ని అమిత శ్రద్ధాభక్తులతో భుజించారు. రాత్రి 9 గంటలు కావస్తోంది. శ్రీరామకృష్ణులు భక్తులను సురేంద్రుడి ఇంట్లో కాళీ పూజను చూడటానికి వెళ్ళమని చెప్పారు. భక్తులు సిమ్లా వీధిలో ఉన్న సురేంద్రుడి ఇంటికి వెళ్ళారు. సురేంద్రుడు ఆదరాభిమానాలతో వారికి స్వాగతం పలికి 2వ అంతస్తులో ఉన్న అతిథుల గదిలో ఆసీనులను చేశాడు. ఇల్లంతా పండుగ సందడితో నిండి ఉంది. పాటలతో సంగీతంతో అదొక ఆనందపు సంతలా తోస్తోంది. సురేంద్రుడి ఇంట్లో విందు భోజనం ఆరగించాక భక్తులందరూ తమ ఇళ్లకు బయలుదేరేసరికి రాత్రి చాలా పొద్దుపోయింది.